చదువుకున్నటువంటి యువతకి లక్షలలో రిక్రూట్మెంట్ జరిపి గతంలో ఈ నియమించారండి. జగనన్న మనకి వాలంటీర్లు, గణేష్ అన్న మనకి ఇచ్చినటువంటి అవకాశంతో వాళ్ళ చేత మనం పని చేయించుకోవడం చేతగా ఏమీ లేకుండా అయిపోయింది. మమ్మల్ని దద్దమ్మలు చేయ ప్రజలు ఏ విధంగా మోసపోయారు, గడిచిన పెట్టుకున్నారు. ఆ వ్యత్యాసం తెలియజేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కార్యకర్త ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇవాళ మనం నియోజకవర్గ స్థాయిలో భయపడాలి అని అడుగుతున్నాను. ఇంతకంటే ధైర్యం ఇచ్చేటటువంటి నాయకత్వం ఎక్కడ? వైసీపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏమి ఆలోచించింది, ఎలాంటి కార్యక్రమం నా నోట్లకు వేసి గెలిపించండి. మా అనకాపల్లి చేస్తాం. పార్లమెంటు కొంచెం లైట్ చూడండి. ప్రజలను మోసగించి అబద్ధాలు చెప్పి ప్రజలు వాళ్ళు ఓట్లు వేసి గెలిపించారని ఎవరు నమ్మకం లేదు. ప్రజలకు కార్యకర్తలకు అండగా ఉండాలనేటటువంటి ఆలోచనతో అబద్ధాలని నిజం చేయాలనేటటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చాలా బాగా ఆలోచించాలంటే చాలా కష్టంగా ఉండేది. అని చెప్ప కార్యకర్తల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మళ్ళా జగనన్న గారు మనం అధికారంలోకి రావడం కోసం మమ్మల్ని చూపించారు కాబట్టి వారి మాటలు విని మిమ్మల్ని కోరుతూ ముగిస్తారు. పెద్దలు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఒక క్లిష్టమైన పరిస్థితి ఇప్పుడు మాకు. అమర్నాథ్ ముందు, ధర్మశ్రీ ముందు కూర్చోబెట్టి ఇప్పుడు మైకేస్తే మన మాట విని వాళ్ళు ఎవరో ఉండరు. అవునా కదా? ఆ పరిస్థితి గణేష్ గారు ఇప్పుడు ఇచ్చారు మాకు. వాళ్ళు మాట్లాడితే మరీ ఘోరంగా ఉండు, కొద్దిగా ముందివ్వడం వల్ల కొద్ది పర్వాలేదు. ఏదేమైనా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం. అన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమం ఇది. ఎక్కువ చెప్పే పని లేదు. మన నాయకులంతా మాట్లాడారు. 5 సంవత్సరాల్లో మనం ఏమి చేశాం, ఈ 1 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏమి చేసింది అది మనందరికీ తెలుసు. మన గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఉన్న నాయకత్వం ఉంది. అనేక పదవులు చేసాం మనం. దాని మీద అవగాహన చేసుకొని మన ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక గిరిబాబు గారు చక్కగా చెప్పారు. పవర్ ఉంటే ఆటోమేటిక్గా గ్రూపులు ఉంటాయి, రాజకీయాలు చేస్తూ ఉంటాం. దానివల్ల మొత్తం అంతా కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఇవాళ ప్రజలతో సహా నాశనం అయిపోయిన పరిస్థితి వచ్చింది. దాన్ని మళ్ళా కూడి కట్టుకోవాలంటే చాలా కష్టం. ఒకసారి పదవిలో కూర్చున్నప్పుడు ఉన్న ఆనందం దిగిపోయిన తర్వాత మళ్ళా ఎక్కుతామంటే అదంతా హాస్యాస్పదం. అది ఎందుకంటే నేను సుమారు
83 నుంచి రాజకీయాల్లో ఉన్నాను, 95 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో చేశాను నేను. ఒక్కసారి మన చేతిలోని పదవి కోల్పోయామంటే చాలా ఇబ్బంది పడాలి. మరి ఇవాళ మనకు మంచి నాయకత్వం ఉంది. ఇవాళ అమ్మర్ గారు కానీ, గణేష్ గారు కానీ, ధర్మశ్రీ గారు కానీ, మనకి వేళ పెద్దన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే మన జిల్లాకి పెద్దన్న బొత్స గారు రావడం ఒక విధంగా మనకు జోష్ అని వీళ్ళు ఖచ్చితంగా మనకు చెప్పగలం. రాష్ట్రం ఎక్కడన్నా కూటమి ప్రభుత్వం చక్రం తిప్పుతుంది, కానీ విశాఖపట్నం జిల్లా రాబోతుకి జమ్ముతుంది. ఎందువలంటే మన నాయకత్వాన్ని చూసి. కాబట్టి అటువంటి నాయకత్వం మనకు ఉంది. చాలా సీనియర్ నాయకులు. మన అదృష్టం ఏంటంటే సీనియర్లు జూనియర్లు ఉన్న నాయకత్వం మన జిల్లా విశాఖపట్నం జిల్లా అనుభవం ఉన్న జిల్లా. ఎందువల్లంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులు తీసుకున్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క అనుభవంతో ముందుకు తీసుకొని వెళ్తాం. శోభా హైమావతి గారు కూడా ఉన్నారు, సీనియర్ నాయకురాలు. అలాగే ధర్మశ్రీ గారు ఉన్నారు. అటువంటి నాయకత్వం మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి మనకి. నాకు తెలిసిన మట్టుకి వచ్చే సంవత్సరంలో స్థానిక సంస్థ ఎన్నికలు ఏమీ పెట్టడు ఈ చంద్రబాబు నాయుడు. ఎందువల్ల అతనికి తెలుసు మనంతా తొందరపాటు నేను అతను ఏం తీసుకోడు. ఏమాత్రం ఒక నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం మీద కానీ వ్యతిరేకత వస్తే ఇది ఆటోమేటిక్గా అసెంబ్లీ మీద పడిపోతే నాకు తెలుసది. ఆ ధైర్యం సత్తా ఉన్న వాళ్ళు ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒకరే తప్ప ఎవరు లేని దాన్ని చెప్పగలరు. ఇంకా కూటమి ప్రభుత్వం గురించి చెప్పవసరం లేదు. ఏదో కుర్రవాళ్ళు ఆశతో కొంతమంది పరిగెట్టారు. ఏదో రామాలయం శ్రీకృష్ణుడని, ఆ కృష్ణుడని, ఈ కృష్ణుడని కొంతమంది వెళ్ళారు. వీరందరూ కలిసి కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతుందంతా కూడా ఒకటే నాయకుడు, ఒకటే పార్టీ, ఒకటే కులం అన్నీ మనకు తెలిసిన విషయమే. నేను ఇవాళ వాళ్ళలో అసంతృప్తులు చాలామంది ఉన్నాయి. దాన్ని మనం ఆసరాగా తీసుకొని ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల మీద మనం ముందు తీసుకెళ్లాలా. అప్పుడు ప్రజల్లో మార్పు వస్తే మనం వేళ ధైర్యంగా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది తప్ప ఏదో గత ఎన్నికల్లో కూడా మనం అలాగే అనుకున్నాం. అనేక సంక్షేమ పథకాలు చేసాం, అనేక అభివృద్ధి పథకాలు చేసాం, అడిగినంత డబ్బులు ఇచ్చేసాం. అంటే ప్రశ్నలు తగ్గించేది రాయితీ, ఎందుకంటే అందరూ ఇచ్చారు కాబట్టి మనం గెలిచేద్దాం అనుకున్నాం. కానీ ప్రజలంత అమాయకులు కాదు, చూస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా చాలా కీలకమైన ఎన్నికలు. ఇప్పటికే ఈ సంవత్సరంలో అనేక రాక్షస పరిపాలన చూస్తున్నాం. ఆడ మగ పిల్ల జిల్లా లేరు అందరిని కూడా వీళ్ళు ఈ సంవత్సరంలో అభివృద్ధి సంక్షేమం కంటే రాక్షస పరిపాలన చూసాం. నిన్న చూసాం ఆడకూతురు కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్. ఒక చైర్మన్ అంటే ఎలాగుండేదండి ధర్మశ్రీ గారికి తెలుసు, మరి వీళ్ళందరికీ తెలుసు, అమర్ గారికి వీళ్ళందరికీ. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ప్రోటోకాల్ జిల్లాకి ఎవరు కింగ్. అటువంటి వ్యక్తిని వేళ ఈడ్చి కొట్టే పరిస్థితి వేళ తీసుకొచ్చారంటే ఎంతకంటే దరిద్రమైన పరిపాలన లేకుంటుందో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది మనం. ఇదే పరిస్థితి కానీ కొనసాగితే ఆంధ్రప్రదేశ్ చాలా అన్యాయం అయిపోయే పరిస్థితి ఉంది. ఒక నర్సీపట్నం నియోజకవర్గాలు చూస్తే గణేష్ ఒక యువకుడు మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి ఉన్నప్పటికీ కూడా ఒకటే ఒక ఉదాహరణ చెప్పొచ్చు. గత 83 నుంచి ఇక్కడ చేసిన అభివృద్ధి అంతా ఒకటైతే ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశీర్వాదంతో ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన సత్తా ఒక గణేష్ది. కానీ ఈవేళ పరిస్థితి ప్రజలు కానీ మనం కానీ గుర్తించలేని పరిస్థితి ఉంది. కానీ ఈవేళ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి దయించి ఇలాంటి విఫలమైన పరిస్థితులు ప్రజలకు తీసుకెళ్ళాలి. అదే దీని యొక్క ఉద్దేశం కూడా. చంద్రబాబు నాయుడు చిన్న షూరిటీ ఏది అమలు అవ్వదని ఉద్దేశం మీదే ఇవాళ విస్తృత స్థాయి సమావేశం వేళ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు కూడా అంతా వచ్చారు. వాళ్ళ స్పీచెస్ కూడా మనం తెలుసుకొని రేపు నుంచి మండల స్థాయిలో గ్రామ స్థాయిలోకి మనం వెళ్తే రాబోయే రోజుల్లో మనలోకి జోష్ వస్తుందని నింపడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి మరి వేళ కార్యక్రమాల్లో మరి వచ్చిన అందరికీ కూడా వేళ అది ఇంకొక విషయం చెప్పి ముగిస్తున్నాను. గెలిచిన వాళ్ళకి జనం లేరు, ఓడిపోయినోడు వస్తానంటే భయపడిపోతుంది ప్రభుత్వాలు. చూస్తున్నాం, ఉదాహరణ చాలా చూస్తున్నాం. చంపేస్తున్నారు, కొడేస్తున్నారు, పెర్మిషన్ లేవు.
కార్ల కింద గ్రాఫిక్ వేసి చంపించేస్తున్నారు, కేసులు పెట్టించేస్తున్నారు. మరి ఈవేళ ఇంత జనం వస్తున్నారంటే నేను మొన్న ఓడిపోయారంటే ఇప్పటికీ నమ్మకం లేదు నాకు. అయినా తప్పదు, ఎందువల్ల ప్రజాస్వామ్యాన్ని గెలిచారు కాబట్టి, అనేక మోసాలు చేశారు కాబట్టి ఇప్పుడు ఇంక సంవత్సరం అంతా మనం మాట్లాడుకున్నాం. అవన్నీ పక్కన పెట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ మనంతా కూడా కంకణం కట్టుకొని మరి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడ జగన్మోహన్ రెడ్డిని కానీ మరి గెలిపించుకొని మరి రాష్ట్ర అభివృద్ధికి అందరం కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి కార్యక్రమాల్లో అవకాశం కల్పించిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రియతమ నాయకులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశానికి వచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు పెద్దలు గొడివాడ అమర్నాథ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. అలాగే మన పార్లమెంటరీ కోఆర్డినేటర్ గారైన మాజీ శాసనసభ్యులు, మాజీ విప్ గారైన కర్ణ ధర్మశ్రీ గారికి, అలాగే జిల్లా పరిశీలకులైన శోభా అమరావతి గారికి, మరి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షులు సన్యాసిపాత్రుడి గారికి, ప్రధాన కార్యదర్శి రత్న యాదాపాత్రి గారికి, మరి వేదిక మీద ఉన్న పార్టీ అధ్యక్షులకు, ఎంపీపీలకు, మున్సిపల్ చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, వైస్ ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, జిల్లా కమిటీ సభ్యులకు, మరి నియోజకవర్గ స్థాయి నాయకులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచులకు, ఎంపీటీసీలకు, గ్రామ కమిటీ అధ్యక్షులకు, ప్రతి ఒక్కరికి కూడా పత్రికా ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఈరోజు మనకు పరిశీలకులుగా రావడం జరిగింది శోభా హేమవతి గారు. మరి మీ అందరికీ తెలుసు, గతంలో ఎస్కోట మరి శాసనసభ్యులుగా కూడా పనిచేయడం జరిగింది. అలాగే వారి కుమార్తె వారు కూడా స్వాతిరాణి గారు కూడా జడ్పీ చైర్మన్గా పనిచేయడమే కాకుండా మన జగనన్న ప్రభుత్వంలో మరి గిరిజన కార్పొరేషన్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేసిన సంగతి మీ అందరూ తెలుసు. అలాగే మరొక మీ అందరూ తెలుసు, మన మాజీ శాసనసభ్యులు చోడవారు మాజీ శాసనసభ్యులు మరి ప్రభుత్వ విప్గా పనిచేయడం జరిగింది కర్ణ ధర్మశ్రీ గారు, మీ అందరూ తెలుసు. ఎందుకంటే ఈరోజు సినిమా యాక్టర్లకి ధీటుగా గల నాయకుడు. ఎందుకంటే గ్లామర్ ఎప్పుడు కూడా చెదరదు ధర్మశ్రీ గారిలో. ఉదయం 6 గంటలకి ఏ విధంగా ఉంటారో రాత్రి 10 గంటలకు కూడా అదే గ్లామర్ మెయింటైన్ చేస్తారు. అంటే అది దేవుడిచ్చిన వరం అది. అందుకని నేను సరదాగా ముద్దుగా ఆయన్ని మా అందాల కృష్ణుడు అని చెప్పుకుంటాను. మరి మొన్నటి వరకు చోడవరానికి అందాల కృష్ణుడిగా ఉన్నారు. మరి నిన్నటి వరకు అనకాపల్లి పార్లమెంటుకి అందాల కృష్ణుడిగా ఉన్నారు. మరి ఈ రోజు నుంచి యలమంచిలకి మరి అందాల కృష్ణుడిగా ఉన్న సంగతి మరి మీ అందరూ కూడా మరి తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే మన జిల్లా పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారి గురించి చెప్పనవసరం లేదు. ఈరోజు మనకి ఇక్కడ చేస్తారు కానీ ఆనాడు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాలకి అధికారంలో లేనప్పుడు మరి జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. మరి ఈ రోజు 7 నియోజకవర్గాలకి చేయడం ఆయనకి ఒంటి చేత్తో పని. అయితే వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చేశారు. ముఖ్యంగా రైల్వే జోన్ కోసం పాదయాత్ర చేశారు, ఎన్నో నిరాదీక్షలు చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి ఎన్నో ఉద్యమాలు చేశారు. ముఖ్యంగా జగనన్న చింతపల్లి బాక్సైడ్ ఉద్యమానికి వచ్చే ముందు మరి వారితో పాటు నేను కూడా చింతపల్లి వెళ్ళి ఒక రోజంతా కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సంగతి ఈ రోజు కూడా మాకు గుర్తుంటుంది ఆ సంఘటన. ఇదే కాకుండా ఈరోజు అధికారంలో ఉన్న అధికార పార్టీ నాయకులకు ఎప్పటికప్పుడు ఇస్తున్న కౌంటర్లు చూస్తే మరి ఎక్కడ అధికార పక్షం చేస్తున్న దోపిడీలు, దౌర్జన్యాలు ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెడుతూ ధీటుగా ఈరోజు రాష్ట్రంలోనే జగనన్న 175 నియోజకవర్గాల్లో టాప్ 20 తీస్తే అందులో గుడివాడ అమర్నాథ్ గారు ఒకరన్న సంగతి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి ఇలాంటి అంత బ్రహ్మాండమైన నాయకుడిని మనకి జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఇచ్చినందుకు నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జగనన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఈరోజు ఒక్కసారి మన జగనన్న పరిపాలనలో ఎక్కడ కూడా పార్టీలు చూడలేదు. ఎవరు కూడా వీళ్ళు ఏ పార్టీ ఆ పార్టీని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించాం. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా జగనన్న బాగానే పరిపాలన చేశారు, కానీ చంద్రబాబు ఇంకా బాగా చేస్తాడేమో అని
మోసపూరిత వాగ్దానాలు నమ్మి ఓట్లు వేసి ఆశకు పోయి అత్యాశకు పోయి ఈరోజు మోసపోయిన పరిస్థితి ఈరోజు అందరూ కూడా చూస్తున్నాం. ఈరోజు చూస్తే ఎన్నికల ముందు సూపర్ 6లు 7లు అన్నారు. ఇప్పుడు ఏమంటారంటే ఆల్రెడీ మన చంద్రబాబు గారు అంటారు సూపర్ 6లు ఇస్తాం 7లు ఇస్తాం, ఎవరన్నా కానీ ఇవ్వలేదంటే మాత్రం నాలుగు మందం అని చెప్పి అంటారు. ఒక్కసారి నర్సీపట్నం నియోజకవర్గంలో సూపర్ 6లు 7లు ఇచ్చారో లేదో ఒకసారి మీరే చెప్పాలి. సూపర్ 6లో ఒకటో భాగం ఏంటంటే నిరుద్యోగ భృతి. నిరుద్యోగ సుమారుగా మన నర్సీపట్ల 10,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు, లేకపోతే 3,000 ఇస్తున్నారు. ఎక్కడన్నా మీ గ్రామంలో డబ్బులు ఇస్తారా? 3,000 నిరుద్యోగులకి ఇస్తున్నారా? అంటే మోసం చేశారా లేదా చెప్పండి. మోసం చేశారు ఒకటోది. రెండోది సంవత్సరానికి 12 నెలలకు 3 సిలిండర్లు ఇస్తున్నారు. 12 నెలలు అయిపోయింది, ఒకటే సిలిండర్ ఇచ్చారు. ఆ ఒక సిలిండర్ కూడా ఎవరికి ఇచ్చారో తెలియదు. ఉన్న 2 సిలిండర్లు ఎగ్గొట్టేశారు. అంటే ఇది మోసం చేశారా లేదా? రెండో పథకం చెప్పండి. మోసం, ఇది కూడా మోసం చేశారు. ఇంకోటి మహిళలకి 1,500 రూపాయలు అన్నారు నెలకి, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు అన్నారు. ఈ రోజు నర్సీపట్నం నిధులు 90,000 మంది ఉన్నారు. ఎవరికన్నా మీ గ్రామంలో 15,000 ఇస్తున్నారా చెప్పండి? లేదు, ఇది కూడా మోసం చేశారు. ఇంకోటి అన్నదాత సుఖీభవ అన్నారు, సంవత్సరానికి 20,000 అన్నారు. ఈ రోజు రైతులందరూ కూడా ఎంతమంది ఉన్నారు? పోయిన నెల 20వ తారీఖున ఇస్తున్నారు, ఇప్పుడు కూడా లేని పరిస్థితి. అంటే ఈ రోజు కూడా అన్నదాత సుఖీభవగా మోసం చేసిన సంగతి 4వ పథకం కూడా ఇవ్వలేదు. అలాగే తల్లికి 100 అన్నారు. ఈరోజు చూస్తే తల్లికి 100 ఎంతమందికి ఇచ్చారో తెలియని పరిస్థితి. కానీ ఆ రోజు జగనన్న ఇలా బటన్ నొక్కిన వెంటనే నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్ని మండలాలకు ఎన్ని గ్రామాలకు ఎంతమంది వచ్చారో డేటా వచ్చేది. కానీ ఈరోజు చూస్తే తల్లికి 100 ఎవరికి ఇచ్చారో ఎవరికి ఇవ్వలేని పరిస్థితి. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్టు సుమారుగా 27,229 మంది చెప్పి అర్హులని చెప్పి వాళ్ళ డేటాలో ప్రకటించడం జరిగింది. అయితే ఒకటి, ఏదైతే మన అధికారికి కోల్పోయిన తర్వాత టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత నేను సమాచార హక్కు చట్టం ద్వారా అప్లై చేశాను. నర్సీపట్నం నియోజకవర్గంలో 1వ తరగతి నుంచి 12 వరకు ఎంతమంది చదువుతున్నారని చెప్పిస్తే ఇదే గవర్నమెంట్లో డేటా ఇచ్చింది ఎంతంటే 40,386 మంది. కానీ వీళ్ళు అర్హులు ఎంతమంది అంటారు? 27,229 అంటున్నారు. అంటే సుమారుగా ఇంకా 13,153 మందికి ఏమయ్యారో తెలియని పరిస్థితి. అంటే ఇది కూడా తల్లికి 100 కూడా ఎగ్గొట్టే పరిస్థితి అని చెప్పి, ఇది కూడా మోసం చేశారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి 6వది మహిళలకు ఉచిత బస్సు అన్నారు. పాపం చాలా మంది మహిళలు సుమారుగా మన నర్సీపట్నం నిధుల్లో 1,00,000 మంది వరకు మహిళలు ఉన్నారు. ఉచిత బస్సులు వస్తే తీర్థయాత్రకు వెళ్ళొచ్చు, ఇలాగ వైజాగ్ వెళ్ళొచ్చు, సింహాచలం వెళ్ళొచ్చు, అరసపల్లి వెళ్ళొచ్చు, ఇటుపక్క అన్నవరం, వాడపల్లి, విజయవాడ, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం కూడా వెళ్ళాల్సి చెప్పి చాలా మంది ఎదురు చూస్తారు. సంవత్సరం అయినా సరే ఈ రోజు కూడా రాలేదు. అంటే ఉచిత బస్సు కూడా ఈ విధంగా మోసం చేశారా లేదా మీరు అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుమారుగా నర్సీపట్నంలో 21,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తున్నారు. ఈ రోజు కూడా పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. అంటే ఈ విధంగా 2024లో ఏమన్నారంటే ఇంటింటికి వెళ్ళి ఒక బాండ్లు ఇచ్చారు. 2024 జూన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇస్తామని చెప్పి ఈ రోజు సంవత్సరం అయినప్పుడు కూడా ఈ రోజు ఒక్కటి కూడా అమలు చేయలేని పరిస్థితి. గత సంవత్సరం ఏదైతే ఈ వాగ్దానాలు ఇచ్చారో వాగ్దాన ప్రకారం సుమారుగా నర్సీపట్నం నియోజకవర్గానికి 446 కోట్లు ఇవ్వాలి. సంవత్సరం అయినా సరే ఈ రోజు ఇవ్వలేదు. అంటే ఈ విధంగా నర్సీపట్నం నియోజక ప్రజలందరినీ కూడా మోసం చేశారన్న సంగతి మీ అందరూ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే మన పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారికి కొన్ని విషయాలు చెప్పాలి. అన్న ఇప్పటికీ పార్టీకి సంబంధించి మండల కమిటీలు వేసాం, మండల అందిమంది కమిటీలు, గ్రామ కమిటీలు, గ్రామ అందిమంది కమిటీలు కూడా వేస్తాం. ప్రతిదీ కూడా ఇన్ఛార్జీలు వేసి 2 గ్రామాలకు ఒకరు ఇన్ఛార్జీలు వేసి గ్రామ స్థాయిలో కూడా కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది. అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాల్సింది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో మా నర్సీపట్నంలో ఎన్నో దుర్మార్గాలు, అయ్యన్న పదవి చేసిన దుర్మార్గాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తా. ఏంటంటే మా నాయకులు కరి శ్రీనివాసరావు ఉన్నారు, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్. ఆయన కానీ అల్లంపల్లి ఈశ్వరరావు యూత్ లీడర్ ఉన్నారు. వాళ్ళిద్దరిపై హత్యా ప్రయత్నాలు కూడా జరిగినాయి. అలాగే కరి శ్రీను చిటికల కన్నా ఇద్దరిని కూడా ఇల్లు కూడా కూల్చేశారు. అలాగే D20లో 3 ఎకరాల జీడి తోట నరికేశారు. చాలా మంది మీద దాడులు చేశారు. చాలా మందిపై అక్రమ కేసులు, తప్పుడు కేసులు పెట్టారు. ముఖ్యంగా చెప్పాలంటే మాగారు పాలనలో ఒక 5 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల్ని
మొన్న 8 మందిపై కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఎంత దారుణం అంటే ఇక్కడ ఇసుక స్టాక్ యార్డ్ ఉంది. ఆ స్టాక్ యార్డ్లో రాత్రి 10 గంటలకి ఇసుక దొంగతనం జరుగుతుంటే ఇక్కడ మన లోకల్ పార్టీ అధ్యక్షులు ఏకశివ గారు, కోనేటి రామకృష్ణ గారు, మన మాగిరెడ్డి పుందారు గారు వెళ్ళి లారీలను పట్టుకొని పోలీసులు అప్పచెబితే లారీలను పంపించేసి వీళ్ళు ముగ్గురు మీద కేసులు పెట్టారన్న. అంటే ఎంత దారుణం అంటే దొంగ లారీలను పంపించేసి ముగ్గురు మీద కేసులు పెట్టారు. మరి దీని మీద ఇసుక దోపిడీపై పెద్ద ర్యాలీ కూడా చేసాం, కలెక్టర్ గారికి వినతిపత్రాలు ఇచ్చాం, దాని మీద కోర్టు కూడా వెళ్ళాం. కోర్టుకి వెళ్తే కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి ఏం చేశారంటే లారీలు అందుకోకుండా లోపలికి వెళ్ళిపోయి అందుకోకుండా ఇసుక వేశారు, వీళ్ళు తప్పులేదని చెప్పి క్లోజ్ చేశారన్న. అంటే ఈ విధంగా ఆ కేసులు కూడా పెట్టిన సంగతి మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఏదైతే పోలీసులు అక్రమ కేసులు నిరసనగా ఒక ధర్నా కూడా పిలుపునిచ్చాం. ధర్నాకు పిలుపునిస్తే గ్రామాల నుంచి మండలాల నుంచి ఎవరో రాకుండా ఎంతోమంది కట్టడి చేయడం జరిగింది. కట్టడి చేసినప్పటికీ కూడా వందలాది మంది మన వైఎస్ఆర్ పార్టీకి రావడం అనేది మీ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత పోలీసులు అందరూ కూడా అడ్డుకొని సుమారుగా 41 మందిని వేరు వేరు పోలీసులు పెట్టి 41 మంది మీద మా మీద కేసులు కూడా పెట్టిన సంగతి మరి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ విధంగా అయ్యన్న పాత్రుడు ఈ సంవత్సర కాలంలో మరి ఈ విధమైన అరాచకాలు చేస్తాడు. ఈ అరాచకాలతో పాటు దోపిడీ కూడా చేస్తాడు. దోపిడీ ఏంటంటే లాటరైట్ దోపిడీ. ఆనాడు జగనన్న ప్రభుత్వంలో కేవలం ప్రభుత్వ హైకోర్టు వారి అనుమతితో 3 నెలల పాటు లాటరైట్ తవ్వకాలు ప్రభుత్వం హైకోర్టు అనుమతి ఇచ్చింది. అనుమతి ఇస్తే 3 నెలలు తవ్వితే ఇక్కడ దాని పెద్ద రాద్ధాంతం చేసి 2 జిల్లాల పార్టీ నాయకులు టీడీపీ నాయకులు చేసి పెద్ద గోలగోలు చేసి ఇది లాటరైట్ కాదు బాక్సైట్ 1000 కోట్లు దోచేస్తానని చెప్పి ఆ రోజు పెద్ద గొగ్గలు పెట్టాడు అయ్యన్న పాత్రుడు. కానీ ఈరోజు అయ్యన్న పాత్రుడు చేస్తుంటే ఒకసారి చెప్పాలి మీ అందరూ కూడా. ఈరోజు చేస్తుంది సుమారుగా రోజుకి 3 కోట్ల ఆదాయం, నెలకి సుమారుగా 100 కోట్లు దోచుకుంటున్నాడు. సుమారుగా 3 నెలలు అయింది, సుమారుగా 300 కోట్ల రూపాయలు. ఎవరైనా సరే 100 కోట్లు సంపాదించగల నెలకిని. ఈరోజు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎవరికైనా సవాలు ఇస్తున్నాను, మీకేమన్నా నెలకి 100 కోట్లు దోచుకుని దమ్ముగా మీకు అడుగుతాను. కానీ ఇక్కడ అయ్యన్న పాత్రుడికి ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇది కాకుండా ఇసుక క్వారీలు, రాయి క్వారీలు పక్కనే చోడవరం నియోజకవర్గం, మాకు సంబంధం లేని నియోజకవర్గం అయినప్పటికీ కూడా రోలుగుంట నుంచి రావాలంటే ఇక్కడ ట్యాక్స్లు కట్టాలి. ఏట్రా ట్యాక్స్లు అంటే ఏపీ ట్యాక్స్ అంట. ఏపీ ట్యాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ అనుకున్నాను. ఏపీ ట్యాక్స్ అంటే అయ్యన్న పాత్రుడు ట్యాక్స్ అంట. దానిపై కూడా లక్షల రూపాయలు దోచేస్తున్న సంగతి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ విధంగా అయ్యన్న పాత్రుడు ఒకవైపు దోపిడీ, మరోవైపు వైసీపీ దాడులు చేస్తారు. అయ్యన్న పాత్రుడికి ఒకటే చెప్తున్నా, రెడ్ బుక్ రాజ్యాంగ అయ్యన్న పాత్రుడి సంవత్సరం పాటు నడిపాడు. గతంలో కూడా చెప్పాం, మళ్ళీ కూడా చెప్తున్నాం. ఈ సంవత్సర కాలంలో అయ్యన్న పాత్రుడి ద్వారా చాలా పాఠాలు నేర్చుకుందాం. మరో 4 సంవత్సరాల పాటు ఇంకా పాఠాలు నేర్చుకుంటాం. వచ్చేది జగనన్న ప్రభుత్వం. వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు నేర్చుకున్న పాఠాలన్నీ కూడా వడ్డీతో సహా మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పి సందర్భంగా అయ్యన్న పాత్రుడు తెలియపరచడం జరుగుతుంది. ఎప్పటికైనా అయ్యన్న పాత్రుడు ఈ 4 సంవత్సరాల్లో మీ రెడ్ బుక్ లో మంచి రాయండి, ఏదైనా అభివృద్ధి రాయండి, సంక్షేమం రాయండి తప్ప మరి మాకు అధికారం ఉంది కదా ఈ విధంగా వెళ్తుందంటే వచ్చేది జగనన్న 2.0లో ఎలాగుంటో తెలుసా? 100 రెడ్ బుక్ల నుంచి 2.0 ఉంటుంది. అది మంచి అయినా చెడైనా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇంకోటి, ఇక్కడున్న పార్టీ నాయకులందరూ కూడా ఒక విషయం చెప్పాలి. ఈరోజు చూస్తే మన పార్టీ చాలా బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ వారు మన పార్టీ వారిపై ఫోన్ చేసి మన పార్టీ పట్ల, మన పార్టీ నాయకుల పట్ల మాట్లాడితే మీరెవరు కూడా వినే పరిస్థితి లేదు. అందుకనే అప్పటి కోవట్లు పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. 2 కోవట్లు అప్పుడే రెడీ అయ్యారు. 2 కోవట్లు కూడా ఐడెంటిఫై చేశాను. అది పార్టీ అధ్యక్షుడు కూడా తర్వాత చెప్పడం జరుగుతుంది. వారేంటంటే మన పార్టీలోనే ఉంటూ మన పార్టీ నాయకత్వం పట్ల, మన పార్టీ పట్ల తగ్గుగా చేసి మనల్ని మార్చాలని చెప్పి చూస్తున్నారు. దయచేసి ఇక్కడున్న నాయకులందరూ చెప్తున్నాను, చాలా బలంగా ఉన్నాం. మన పార్టీలో ఉంటూ ఎవరైనా ఈ కోవట్లు మీకు కానీ ఫోన్ చేసి పార్టీ పట్ల, పార్టీ నాయకత్వం పట్ల కానీ మాట్లాడితే
గోడ పగిలేలా కొట్టాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. వచ్చేది జగనన్న సునామీ. ఈ సునామాలు ఇలాంటి దుష్ట శక్తులు కోవట్లు కొట్టుకుపోతారని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. చివరిగా ఒకటే చెప్తా, 1 సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 సంవత్సరాలు ఉంది. లాస్ట్ సంవత్సరం అంతా కూడా ఎలక్షన్కి వెళ్ళిపోతాం. ఈ 3 సంవత్సరాలు కూడా మనందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే ఈ సంవత్సరంలో మన క్యాడర్ అంతా కూడా చాలా యాక్టివ్ అయ్యింది. ఎందుకయిందంటే ఈ పడుతున్న బాధలు ఎట్టి పచ్చలు కూడా మన అధికారాలు లేకపోతే ఈ విధంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పి పార్టీ క్యాడర్ అంతా కూడా యాక్టివ్ అయ్యింది. దాంతోపాటు మన జగనన్న మరి పార్టీ కార్యకర్తలుగా రేపు రాబోయే రోజుల్లో ఏ విధమైన భరోసా ఇచ్చారో దాని మీద చాలా యాక్టివ్ అవడం జరిగింది. దానికి నిదర్శనం ఏంటంటే మొన్న జరిగిన మరి వెన్నుపోటు దిన కార్యక్రమం. ఇదే నర్సీపట్నం నియోజకవర్గంలో వెన్నుపోటు దిన కార్యక్రమం సంబంధించి సుమారుగా 5,000 బైకులతో ర్యాలీని పెట్టడం జరిగింది. చెబితే రేపు ర్యాలీ అనగా ఈరోజు సాయంత్రం 4 గంటలకి పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చి బైక్ ర్యాలీ పర్మిషన్ లేదు, ఎట్టి బస్సులు కూడా మీరు బైక్ ర్యాలీ చేయకూడదంటే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా 101 పంచాయతీలు ఉన్న ప్రతి కార్యకర్త నాయకులతో మాట్లాడి మీరు బైకులు తేకండి, ఆటోలో రండి అని చెప్పినప్పుడు మర్నాడు చూస్తే వేలాది మందిగా ఎప్పుడు జరగని రీతిలో అసలు అధికారంలో లేనప్పుడు కూడా వేలాదిగా మీరందరూ వచ్చిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా చేతులకి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. వచ్చే చివరిగా ఏంటంటే చివరిగా మనందరం కూడా కష్టపడి పనిచేసి మన జగనన్న ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ఉంది కనుక మనందరి ధ్యేయం అది ఒకటే. అందుకని ప్రతి కార్యక్రమంలో కూడా మీరు అందరూ కూడా పాల్గొని విజయవంతంగా చేసుకుంటూ కోరుకుంటూ ఒకటే చెప్తాం, మీ అందరూ కూడా వచ్చేది జగనన్న సునామీ, వచ్చేది జగనన్న 2.0 ఎలాగుంటుందంటే సౌండ్ రప్ప 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 రప్ప, అది మంచైనా చెడైనా అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ జై జగన్, జై జగన్. నమస్కారం. ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా మేము సమావేశాలు అన్ని నియోజకవర్గాలు కూడా పెందుర్తిని మొదలు పెట్టుకొని అటు చోడవరం కానీ అలాగే యలమంచిలు కానీ అనకాపల్లి కానీ మరి మాడుగుల ఈ నియోజకవర్గాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పాయకరావుపేట 7వ నియోజకవర్గం మన జిల్లాలో చివరి నియోజకవర్గం ఈ సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంచి ఆదరణ వస్తూ ఉంది సమావేశాలకి. అన్నిటికీ మించి ఈ రోజున మేము చివరి సమావేశం మన జిల్లాలో అనుకొని మేము ముగ్గురు అనుకుంటా ఉన్నాము. ఈ సమావేశాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఇంత చక్కగా నిర్వహించినందుకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కోసం క్యాడర్ మొత్తం జిల్లాల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఇక్కడ ఫస్ట్, మీరు అన్నిట్లోనూ ఫస్టే ఉంటున్నారు ఎప్పుడు కూడా నర్సీపట్నం. అలా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మరి జిల్లాలోనే మరి మీరే మొదటగా ఉంటున్నారు. అందుకు మనస్ఫూర్తిగా కూడా మీ నాయకుడికి మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లోని క్యాడర్ ముందు చాలా అంటే 1 ఇయర్లో 1 సంవత్సర కాలంలో నీ క్యాడర్ ఇంత ఉత్సాహంగా పాల్గొనడం అనేది ఓడిపోయిన తర్వాత ఎక్కడ చూడలేదు. దానికి కారణం ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు ఫెయిల్యూర్ పాలన. వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీల్లోని ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చుకుంటా ప్రజలకి మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఒక బాండ్ పేపర్లు ఇచ్చారు ఇంటింటికి వెళ్ళి, మీరు కూడా చాలామంది చూసే ఉంటారు. బాండ్ పేపర్ మీద ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఒకవైపున పవన్ కళ్యాణ్ గారి సంతకం, ఇద్దరు సంతకాలు పెట్టి మేము 2024లో అధికారంలోకి వచ్చినట్లయితే మేము ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి సూపర్ 6 అని చెప్పి కొన్ని ఇచ్చారు. ఇప్పుడే సోదరులు కొన్ని చెప్పారు మీకు. అయినప్పటికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను, ఎందుకు ఈరోజు ఈ సమావేశంలో ఎక్కువగా కనిపిస్తున్నది యూత్, మహిళలు. రేపు ప్రజల్లోకి తీసుకెళ్లవలసింది వాళ్ళు పార్టీ క్యాడర్. ఇటువంటి సందర్భంలో ఒకసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏమిచ్చారు, 2024లో
మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన సంతకం పెట్టిన వెంటనే మీకు ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదో అమ్మఒడి అని చెప్పి స్కూల్ వెళ్ళే పిల్లలకి ఒక్క పిల్లడికే ఇస్తా ఉన్నారు, మేము తల్లికి వందనం అని చెప్పి 2 పిల్లలకి ఇస్తామని చెప్పారు. మరి గత సంవత్సరం ఇచ్చారండి? 2024-25 పిల్లలకి అమ్మఒడిలాగా ఎవరి అకౌంట్స్లోనైనా డబ్బులు పడ్డాయా? పడ్డాయా ఎవరికైనా? 2024లో ఒక్కరికి కూడా పడినటువంటి పరిస్థితి కనిపించలేదు. 2024-25 అకాడమిక్ ఇయర్లో అది పోయింది. సంవత్సరం మన పిల్లల చదువుకి పంగనామం పెట్టారు. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేయూత అని పథకం పెట్టి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంవత్సరానికి 18,750 రూపాయలు, అంటే 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు ఇచ్చారా? మరి మీరు ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకే ఇస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే ఆడబిడ్డ అని చెప్పి పథకం పేరు పెట్టి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు, 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా నెలకి 1,500 ఇస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పారా? మరి సంవత్సరం అయింది కదా, ఏ ఒక్క మహిళకైనా వచ్చిందమ్మా 1,500 రూపాయలు? ఎక్కడా కూడా మనకు కనిపించలేదు. అంటే నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు నష్టపోయినట్టేనా? అక్కడ నష్టపోయారు కదా మహిళలంతా. అదేవిధంగా మరి రైతు భరోసా జగనన్న ఇచ్చింది తక్కువైపోయింది, మేము వస్తే ఇప్పుడు ఇచ్చినటువంటి పథకాలే కాకుండా మేము అడిషనల్గా ఇస్తాము, సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకి అందిస్తామని చెప్పారు. ఒక్క రైతుకైనా అందిందండి ఒక్క రూపాయని? ఇప్పటికీ ఎక్కడా కూడా అందలేదు. అంటే ఈ సంవత్సర కాలంలో రైతుల పరిస్థితి పోయింది. మరి నిరుద్యోగ యువత గురించి మాట్లాడారు. నిరుద్యోగ యువతకి చాలామంది ఉన్నారని వాళ్ళకి మాయ మాటలు చెప్పారు, మభ్య పెట్టారు. నిరుద్యోగ యువతకి మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. సుమారు 20 లక్షల మంది నిరుద్యోగ యువకులకి నెలకి 3,000 చొప్పున ఇస్తామన్నారు. అంటే నెలకి 3,000 అంటే 12 నెలలు 36,000. ఏ ఒక్కరికైనా 1 రూపాయి వచ్చిందమ్మా తమ్ముళ్ళు? ఎవ్వరికి కూడా రాలేదు. మరి ఇప్పుడు చెప్పారు కానీ 50 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి మేము పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఏ ఒక్కరికైనా వచ్చిందండి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి? ఏవి కూడా. మరి ఉచిత బస్సు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తామని చెప్పారు వాళ్ళు? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఎప్పుడు చెప్పారు? 2024 మా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారా లేదా? బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించారు. ఒక కుటుంబంలోకి వెళ్తే అక్కడ ఒక అబ్బాయి, చదువుకున్న అబ్బాయి ఉంటే, బాబు నీకు నెలకు 3,000 చెప్పున సంవత్సరానికి 36,000 ఇస్తాం. 18 సంవత్సరాలు దాటిన అమ్మాయి ఉంటే, అమ్మ నీకు ఇదిగో సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాం అని ఆ బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించారు. నాకు తెలిసి ఏదైనా అప్పులు వ్యవహారంలోని బాండ్ పేపర్లు అగ్రిమెంట్లు చేస్తారు. కానీ మరి మాట అయితే నమ్మరనుకున్నారో ఏమో తెలీదు, బాండ్లు రాసి మరి ఇంటింటికి ఇచ్చారు. మరి ఒక్క పథకం కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఇప్పుడు సవ్యంగా చూస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితిలోని మనం ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రజలు నిలదీసే పరిస్థితి మనం తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మనం గుర్తు చేయాలి. అందుకే ఈ కార్యక్రమం. అందుకే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని రీకాల్ చేస్తూ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రజల్లోకి వెళ్ళమని చెప్పి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు నియోజక స్థాయిలో మీ అందరికీ ఈ కార్యక్రమం గురించి చెప్తూ రేపు మండల స్థాయిలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే దాని తర్వాత గ్రామ స్థాయిలో కూడా రచ్చబండ కార్యక్రమం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవేర్నెస్ కోసం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మనం గతంలో అధికారంలో ఉండొచ్చు, ఈరోజు ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షమే వైఎస్ఆర్సీపీ అంటే ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుంది. కాబట్టి ఆ రోజున అధికారంలో ఉండేటప్పుడు కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కూడా ఇంటింటికి వెళ్ళి మన ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పి ఆ రోజున అధికారంలో ఉన్నా కూడా వెళ్ళారు. అందని వాళ్ళందరికీ కూడా కార్యక్రమాలు మరి పథకాలు అందించారు. ఈరోజు అపోజిషన్లో ఉన్నా కూడా ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరికి ఆ న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పథకాలు, హామీ ఇచ్చినటువంటి పథకాలు
ప్రజలకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వంపై పోరాటం చేయడం కోసం మనమందరం ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీకు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది ఇక్కడ. ఇవాళ నేను చూస్తూ ఉన్నాను, గత వారం అంతా హాస్పిటల్లో ఉన్నారు గణేష్ గారు. హాస్పిటల్లో ఉండేటప్పుడు మేము వేదిక మీద ఉన్నటువంటి మీ పెద్దలందరం కూడా పలకరించడానికి వెళ్తే నేను వెళ్ళగానే మేడం మా సమావేశం 2 రోజుల్లో పెట్టేస్తామంటున్నారు. అయ్యో మీకు బాగలేదని మేము చూడడానికి వచ్చాం, ముందు మీ ఆరోగ్యం చూసుకోండి అని అంటే ఆరోగ్యం గురించి మాట్లాడడం లేదు, మా సమావేశం వెంటనే పెట్టేస్తాం అంటున్నారు. అంటే అంత కమిట్మెంట్ కానీ పార్టీ పట్ల కానీ, అలాగే మీ అందరికీ మీలో ఒక్కడిగా నేను చూస్తున్న ఈ కొద్ది రోజుల్లో నాకున్నటువంటి అవగాహన, ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిలా కూడా ఎక్కడ కూడా నాకు మీతో కనిపించలే. మీలో ఒక అన్నదమ్ముడిలాగా, మీలో ఒక కొడుకులాగా, ఒక తమ్ముడిలాగా, ఒక ఆత్మీయుడిలాగా అంతటి చక్కటి ఒక రిలేషన్స్తో ఆయన ఈ రోజున మీకు ఒక నాయకత్వం వహిస్తున్నారు. ఒక మంచి నాయకత్వం అయితే మీకు ఇక్కడ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్లుగా ఈ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ఒక మంచి నాయకత్వం ఉంది. మన పెద్దలు బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి మిగతా పెద్దలు కానీ మరి మీకున్నటువంటి ముఖ్యంగా ప్రతి ఏ చిన్న ఆపద వచ్చినా, ఏ చిన్న అవసరం వచ్చినా కూడా వెంటనే నేను ఉన్నానంటూ మీ ముందుకు ఉన్నటువంటి గణేష్ గారు నిజంగా చాలా సంతోషం. రాబోయే రోజుల్లో తప్పకుండా అటువంటి నాయకుడి నాయకత్వంలో సమర్థవంతమైనగా ఒక మంచి పటిష్టమైన, అందుకని మంచి బలమైనటువంటి క్యాడరు ఉన్నారు, ఇక్కడ పెద్దలు ఉన్నారు. అందరి తాలూకు సహకారంతో రాబోయే రోజుల్లో మళ్ళీ ఇక్కడ గణేష్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలి, జగనన్న మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రిగా రావాలి. తప్పకుండా మరి రాబోయే రోజుల్లోని మరి పెద్దలు చెప్తారు, అమర్నాథ్ గారు కానీ ధర్మశ్రీ గారు కానీ మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాలు చెప్తున్నారో ఆ విషయాలు వారి పార్టీ అధ్యక్షుడు నోటంటే మళ్ళీ అందరం విందాం. దయచేసి రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం అయితే మీకు ఇచ్చారో నాకైతే పూర్తి విశ్వాసం ఉంది, మీరు బాగా చేస్తారు, బాగా చేయగలుగుతారు. కాబట్టి సక్సెస్ఫుల్గా మరి బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమాన్ని గ్రామాన ప్రతి ఇంటికి మీరు తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం కూలిపోవడానికి పునాదులు ఇక్కడి నుంచే ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మరి మీ అందరికీ కూడా మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జై జగన్. నమస్కారం. సభాధ్యక్షులు ఎక్స్ఎమ్మెల్యే కాదు నెక్స్ట్ ఎమ్మెల్యే, భవిష్యత్తులో మాకన్నా బెస్ట్ ఎమ్మెల్యే. ఇంతవరకు ఎప్పుడు ఆవేశం చూడలేదు, ఆలోచన చూసాం. రియల్గా చెప్తున్నాను, అందరికన్నా ఈ జిల్లాలో రియల్ హీరో ఎవరంటే గణేష్. ఆయన హీరో, నేనైతే జీరో. ఈ మాటకి అర్థం ఉంది. ఎందుకు చెప్తున్నాను జీరో ఎందుకన్నానంటే, అనకాపల్లి మీటింగ్లో అందరూ కబుర్లు మాట్లాడతారు. ఇది మీటింగ్ కాదు, మామూలు సరదా మాట్లాడుకుందాం. అనకాపల్లిలో జిల్లా అనౌన్స్ చేయగానే టక్కన కాముగా ఇలాగొచ్చి ఇలా కాగితాలు అయి పట్టుకొని జగన్ దగ్గరికి వెళ్తుండే. ఎందుకంటే ఏమీ లేదన్నాడు. ఏమీ లేదంటే పర్లేదు చెప్పంటే, అయితే మీరు రండి మా పక్కనే కదా ఉన్నారని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిస్తే నేను వెళ్ళాను ఆయనతోటి. వెళ్తే మాది నర్సీపట్నం జిల్లా అనౌన్స్ చేద్దరు, అనకాపల్లి ఎందుకు అన్నాడు. నర్సీపట్నం అంటే లేదు డిసైడ్ అయిపోయింది, నేను నర్సీపట్నం జిల్లా చెప్పలేను, అనకాపల్లి కానీ అని చెప్పారు పాపం ఆయన. ఇది మామూలు కోసం నన్ను తీసుకు ఎర్రోళ్ళలాగా వెళ్ళిపోయాను వెనక్కి. మళ్ళీ వెనక్కి వచ్చి 2 అడుగులు ముందుకు వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి, కాదు సార్ మంచి హాస్పిటల్ ఒకటి ఇస్తుండ్రట, మెడికల్ కాలేజ్ ఇస్తుండ్రట, నన్ను వదిలేశాడు పక్కనే. ఆ 2 అడుగు వెళ్ళి, మరి జిల్లా ఇవ్వకపోయినా కనీసం మెడికల్ కాలేజీని ఇవ్వండి అన్నారు. నేను అప్పటి వరకైతే ఈయన తెలియకుండా ఎలాగలా జిల్లా అది హాస్పిటల్ మేము ఎత్తుకెళ్ళిపోదాం నేను చూశాను. మిగిలిన నియోజకవర్గాలకు పోయి ఎవరు పట్టుకెళ్ళకున్నా అమరు మరి కొంచెం మాకన్నా అక్కడ పెద్ద మెట్లో ఉన్నాడు కదా, పైన ఉన్నాడు ఆయన. అక్కడ మళ్ళీ అక్కడ జిల్లాకి ఎలాగ జిల్లా పట్టుకెళ్ళిపోయాడు. మా చోడారం తీసుకెళ్ళిపోదాం నేను అనుకొని చోడారం అడిగాను, ఇప్పుడే నువ్వు నర్సీపట్నం జిల్లా చేయమని గణేష్తో వచ్చావు, మళ్ళీ గణేష్తో వచ్చావు, ఆయనకు మరి అది ఇవ్వలేనప్పుడు ఇదేని ఇవ్వాలి కదా అని చెప్పేసి, నువ్వు వచ్చా కాబట్టి నేను ఇచ్చేసానని ఆయన అన్నాడు. మరి ఆయన హీరోనా నేను హీరోనా? పోనీ అది అయిపోయింది. జీరో అనడానికి కారణం మాది పక్కనే జేపీ అగ్రహారం ఉంది కదా, ఇక్కడ జేపీ అగ్రహారం.
వెళ్ళి పోనీ అమాయకుడు అనుకున్నాను నేను. అమాయకుడు కాసమ్మా, నిజంగా చెప్తాను, నిజమైనటువంటి నాయకుడు మన గణేష్ అని చెప్తున్నాను. అమాయకుడైతే మేమే. ఎందుకు అమాయకుడ? అక్కడ జేపీ ఉంది కదా గణేష్, కొంచెం మరి ఎంత అక్కడ భూములన్నీ కూడా ఇనామ ల్యాండ్లో. నువ్వు ఆ పని చేయి, నర్సీపట్నం వైద్యశాలను లేకపోతే నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అని పేరు పెట్టుకో. కానీ ఆ బిల్డింగ్లు ఏవో ఉంటాయి కదా, అటు సగం ఇటు సగం, అది ప్రభుత్వ భూమి ఉంది, అది ప్రభుత్వం ఎక్వైర్ చేసి ఉంటుంది, తీసుకో అంటే అలాగే చెప్తాను అనేసి ఏమో నువ్వు అక్కడి నుంచి నెమ్మది లాక్కి వెళ్ళిపోదావా అని అన్నాడు. కాదు మీ దగ్గరే పెట్టుకో అన్నాను. ఎందుకు? నాకైనా కొంచెం పేరు మా వాళ్ళందరికీ చెప్పి, మా శ్రీను మా తమిళనాడు వీళ్ళందరికీ చెప్పి, ఒరే మనకి తెచ్చామే, మనకి కాలేజీ తెచ్చుకుందాం అని నేను చెప్తాం అనుకుంటే, అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా నేను ఇవ్వను. నా నర్సీపట్నమే నాకు దేవాలయం, నర్సీపట్నం మించి నాకు ఏది కాదు, నేను ఇంకో నియోజకవర్గం ఇవ్వను అన్నాడు. చూడు, ఎర్రోళ్ళ వెళ్ళిపోతే మరి అధ్యాత ఇప్పుడు చెప్పండి, ఎవడు హీరో ఎవడు జీరో చెప్పండి. మరి రియల్ హీరో ఆయన ఎందాకేదో చెప్పేస్తున్నాడు అన్నమాట. చోడారం నుంచి అనకాపల్లి నుంచి అది అసలు సినిమా రంగం నుంచి వచ్చాడు కదా. కాల్ షీట్లు దొరకవు రేపు భవిష్యత్తులో, అంత ఇదని మాట. మరి అంచేత అలాంటి నాయకుడు, మంచి నాయకుడు. మా అమరాలకి ఆయన అమాయకుడు అనుకున్నారు. కాదు, నాయకుడే, రియల్ నాయకుడు. భవిష్యత్తులో అయ్యన్న పాత్రుడు కాదు, వాళ్ళ తాతలాంటి వాళ్ళు కూడా ఎదుర్కొనే సత్తా, ఒక బ్రహ్మాండమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. దానికి తోడు రామలక్ష్మణులాగా మా జమీలాన్ని కూడా పక్కన ఉన్నాడు. ఇంకా వాళ్ళ విజయానికి ఎవరో అడ్డుకోలేరని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నారు. ఇకపోతే మరి ముఖ్య అతిథిగా మరి పెళ్ళికొడుకు ఇప్పుడు ఏమో ఫ్లైట్కి వెళ్ళిపోతాను అంటున్నాడు మా అమ్మరు. పెళ్ళికొడుకు లేని పెళ్ళి ఎలా ఉంటుంది చూడండి, హీరో లేని సినిమాలు అలా ఉంటుంది. అంతే ఉండు, 2 నిమిషాలు ఉండు, నేనే 5 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోతున్నా. పొగిడేస్తున్నారు, నాకు మాటలు రావు. ఎందుకంటే రియల్గా ఒక 2 మాటలు చెప్పాలని అనుకున్నాను. అందుకని మరి అంచేత ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి అమరు రాకతో అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జీవం పోసుకుంది అనకాపల్లి జిల్లాలో. పార్టీ పరంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల కన్నా అనకాపల్లి జిల్లాలో 7 నియోజకవర్గాలు కూడా బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం పూర్తి చేసినటువంటి ఏకైక జిల్లా అనకాపల్లి జిల్లా అని మాత్రం మనం చేస్తున్నాం. అందులో ఒక బ్రహ్మాండమైనటువంటి ముగింపు మీరు అలిగిచ్చారు, అద్భుతంగా ఇచ్చారు చాలా. మరి అది గణేష్, ఆ క్రెడిట్ అంతా గణేష్. ఎక్కడికి వెళ్తే ఒక దగ్గరికి వెళ్ళాం మేము ఒక 1000 మంది, ఇంకో దగ్గరికి వెళ్తే 1500 మంది, ఇంకో దగ్గరికి వెళ్తే 2000 మంది, ఇంకో దగ్గరికి వెళ్తే 2500 మంది, ఇక్కడ 5000 మందితో, ఇంతమందితో జనసందోహంతో ఇంకా అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రావడం. ఇక్కడ ఉన్నటువంటి నాతవరం, అలాగే గొలుగొండ, మాకారపాలెం, నర్సీపట్నం టౌన్ నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి నాయకులారా, పెద్దలారా, వేదిక మీద ఉన్నటువంటి మరి 4 మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి పరిశీలకులుగా వచ్చినటువంటి హైమావతి గారు, అలాగే మా గండి రవి, మరి పర్వాణి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి పెందుతి నియోజకవర్గం నుంచి వచ్చిన రవి, వేదిక మీద ఉన్నటువంటి వారితో పాటు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ మంచి మిత్రుడు మా ఎర్ర పాత్రుడు ఆయన కూడా ఇక్కడ ఉండడం, అలాగే వెనకాతలు ఉన్నటువంటి నాయకులకు, పెద్దలకు, పిన్నలకు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు పాత్రికేయ మిత్రులతో సహా తెలియజేసుకుంటూ ఒకే ఒక విషయం. ఈరోజు అవునన్నా కాదన్నా ఇద్దరికి పేటెంట్ నేమ్స్ ఉన్నాయి. మాట తప్పని మడమ తిప్పనటువంటి రియల్ మొనగాడు దేశం మొత్తం మీద ఎవరా ఉన్నారంటే ఎవరినంటారు? జగన్. అవునా కదా? అంటే మేనిఫెస్టోలో ఏవైతే పొందుపరిచిన ఒక్కటి కూడా విడవకుండా చెప్పను కూడా అనేకమైనటువంటి అద్భుతమైన కార్యక్రమాలు మాటిచ్చి మాటకు నిలబడ్డ మగాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోలో పెట్టినది ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా నోరిప్పితే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి మోసగాడు ఎవర్రా అంటే చంద్రబాబు అంటారు. నక్కకి నాగలోకానికి అంత తేడా చూడండి. అందుకనేటైతే ఈ దేశంలో రియల్ మొనగాడు జగన్మోహన్ రెడ్డి, అసలైన మోసగాడు చంద్రబాబు నాయుడు. అవునా కాదా? వీళ్ళందరూ దొంగ పనులు చేయడమే, ఎక్కడ చూసిన దొంగ పనులు. ఇందాక బాగా లిస్టు చదివాడు. అన్ని
మరి దొంగ పనులు చేసుకున్న వాళ్ళందరినీ దొంగనా కొడుకులు అనాలా ఏమనాలా? అనాలా లేదా? కానీ వాళ్ళలాగే మనం పటాసు కొట్టేసి మాట్లాడడం. వాళ్ళంటే సంస్కారహీనులు. ప్రజాస్వామ్యబద్ధంగా మనకి ఉన్నటువంటి వాళ్ళం, రాజశేఖర రెడ్డి DNA నుంచి వచ్చినటువంటి వాళ్ళం, రాజశేఖర రెడ్డి తాలూకా రాజకీయ అరగట్టు నుంచి ఉన్నటువంటి వాళ్ళం. ఈరోజు రాజశేఖర రెడ్డి తోటి జగన్మోహన్ రెడ్డితో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అసలైన సాక్షి ఎవరంటే కర్ణం ధర్మశ్రీ అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి జిల్లాలో. ఎందుకంటే ఆయనతో పనిచేస్తాం, జగన్మోహన్ రెడ్డితో పనిచేస్తాం. వాళ్ళ మనస్తత్వం ఏంటో, వాళ్ళ పటుత్వం ఏంటో, వాళ్ళ నాయకత్వం ఏంటో జమీల్ అని చెప్పినట్టు నాకు పరిపూర్ణంగా తెలుసు. ఎందుకంటే రాజశేఖర రెడ్డితో జగన్మోహన్ రెడ్డితో ఎలా పనిచేస్తున్నావు, వీళ్ళ నాన్నగారితో ఈయనతో అలాగే పనిచేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈయన చిన్నప్పుడు ఎత్తుకొని మోసే పరిస్థితి దగ్గర నుంచి మళ్ళీ ఆయన దగ్గర పనిచేయవలసి వస్తుంది. అంటే ఈ అవకాశాలు ఎవరికి రావు. అంటే చిన్నోడికి పెద్దోడికి వారధలాగా ఉన్నాం అన్నమాట మేము. అంటే ఇలా చేసేటప్పుడు ఈరోజు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినటువంటి దొంగనా కొడుకులకు మాత్రం తప్పనిసరిగా పనిష్మెంట్ అనుభవించే పరిస్థితులు ఉంటాయి. లేకపోతే క్వారీలు అంటే ప్రతి లారీ వెళ్తే ఏ లారీ వెళ్ళా 250 రూపాయలు దెబ్బడమాట. ఎంత ఘోరం చూడండి. దానికేమో ఇక్కడ ఇంతకు ఏపీ ట్యాక్స్ అన్నావు. ఏపీ ట్యాక్స్ ఎలాంటి పేరు పెట్టారు చూడండి, ట్యాక్స్. ఏ లారీ వెళ్ళినా ఏ క్వారీకి వెళ్ళినా సరే తగిలినేస్తుండ్రు. రోలుగుంట అయితే మరి రోలుగుంట మీ నియోజకవర్గం అనుకుంటున్నారు ఏంటో, మరి మా నియోజకవర్గం అనుకుంటే రోలుగుంట అందరినీ కూడా వీళ్ళు తినేయడం. అక్కడ ఎమ్మెల్యే డమ్మీ అయిపోయాడు. అంచేత ఇలాంటి వాళ్ళు మమ్మీ అంటే దెయ్యం అనమాట. అంచేత అక్కడ ఎమ్మెల్యే డమ్మీ, ఈయన మమ్మీ. ఇలాంటి పరిస్థితులు ఇలాంటి ఉన్నా అలాంటి వాళ్ళ పరిపాలన ఉండడం వల్ల ఎంత గెవ్వుని కేకేస్తే ఒకరోజు ముందు నిజమే. ఇందాక హైమావతి చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళినాం. ఏటి సంగతి అంటే ఏది బాగోలేదు, ఏంటి నీకేంటి మొన్న ఒకసారి బాగోలేదు, ఇప్పుడు బాబు మా చెల్లెమ్మని పెట్టేద్దాం అలాగాని చేస్తాడట అంటుండు కదా గణేష్. ఆవిడని పెట్టేద్దాం అన్నాను. అంటే ఎంత లేస్తాడు, ఎంత హుషారు వచ్చిందో చూడండి. అంటే ప్రజల మీద ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, ఎంత అభిమానం ఒకసారి ఆలోచించండి. అసలైనటువంటి రియల్గా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. ఇక్కడ ధీటైన నాయకుడు, పటుత్వమైనటువంటి నాయకుడు, మా నాయకుడు ఒక్క గణేశే ఒక అద్భుతంగా ఇక్కడ గెలవగలడని మాత్రం చెప్పగలను. మీరు ఎవ్వరు డేలా పడద్దు, మీకు అండగా మేము ఉంటాం. ఎన్ని పటాసులు వేసుకుని ఎంతమంది ఎలా మాట్లాడినా, ఎన్ని దొంగ కేసులు పెట్టినా ఎవ్వరు కూడా భయపడే ప్రసక్తి లేదు, భయపడొద్దు అని కూడా చెప్తూ ఈరోజు మేనిఫెస్టో సంగతి ఒక్కసారి మనం ముందుకు కానీ వెళ్ళినట్టయితే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నారు. ఈ బాబు షూరిటీ మొన్నే మీటింగ్ పెట్టాడట చంద్రబాబు, క్యాబినెట్ మీటింగ్. అది ఏదో పెట్టేసి జనాలు తగిలిపోతుండ్రట, ఏడిదే అని అంటే అనిచి ఎలాగంటే బాబు షూరిటీ అన్నాడు ఆయన. అలా ఒక స్లోగన్ మర్చిపోయారు. ఆ స్లోగన్ ఏడితే మనం మర్చిపోయి ఏడిది మోసం, అంతకుముందు భవిష్యత్ గ్యారంటీ అది పోయి బాబు షూరిటీ. ఆ భవిష్యత్ గ్యారంటీ అల్లాక బాబు షూరిటీ అనగానే పక్కన ఉన్నటువంటి హోంమంత్రి ఏం చేసిందంటే మోసం గ్యారంటీ అన్నదట. అంటే ఆ స్లోగన్ మర్చిపోయినంత స్లోగన్ ఇదే అందరు గ్రామ స్థాయిలోకి క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయింది. ఎవడు అడిగినా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేస్తుంటారు చూడండి. ఈ మోసం గ్యారంటీ అనేది రేపు భవిష్యత్తుకు తెలుగుదేశం నాయకులకి అయ్యన్న పాత్రతో సహా అది వారెంట్గా జైలుకి వెళ్ళడానికి ఉపయోగపడుతుందని మాత్రం మీకు మనవి చేస్తున్నాను. ఇది 100కు 100 నిజం. లేకపోతే ఎంత ఘోరమా. ఉచిత బస్సు అన్నారు, బస్సు అనగా ఆడవాళ్ళందరూ గుద్దుడే తగ్గుద్దిశారు, అలాగే గుద్దిశారు. ఇప్పుడు ఇక్కడ ఆయన కోటనందూరు వెళ్ళాలి నర్సీపట్నం నుంచి, ఇప్పుడు వెళ్ళాలి ఉచిత బస్సు అని చెప్పి కోటనందూరు వెళ్ళాలని టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఆ టికెట్ రాదు ఇంకా. అందుకని వాళ్ళందరికీ చెప్తుండట ఏటాలు మనం తెగదిట్టేస్తున్నారని మనం ఎవరైనా చూడండి, మనం ఎక్కడ కూడా అందరూ ఎవరినైనా సరే మనం ఎవరిని కూడా దూషించం, అవసరమైతే ద్వేషిస్తాం. వాళ్ళు చెప్పినటువంటి పనులు ఎలాగ ఉన్నాయని మనం దూషించే కార్యక్రమం చేయం. ఆయన ఏమంటున్నాడు, మీరందరూ కూడా మంత్రులందరూ కానీ రేపు నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ తిట్టకపోతే మిమ్మల్ని పీకేస్తాను అంటున్నాడు. నిజంగా ఆయన పీకేస్తాడో లేదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పీకేయడానికి ఆంధ్రదేశం ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మాత్రం మనం చేస్తున్నాం. నిజమే కాదా? పీకేస్తారనమాట. అందుకనే మీరు ఇంకో మాట కూడా చెప్తాను, గ్రామాల్లోకి మనం వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఎవడైనా తెలుగుదేశం కార్యకర్త మామూలు అంటుంది జగన్మోహన్ రెడ్డి తిట్టగలుగుతుండేట్టు చూడండి, తిట్టలేదు. ఒక్క మాట మనల్ని అనలేడు. ఆయన చంద్రబాబు నాయుడు లోకేష్ డబ్బా కబుర్లు చెప్తుంటాడు. వేషగాడు ఇంకొకడు ఉన్నాడు కదా, వేషగాడు ఎవరు తెలుసు కదా, మోసగాడు ఈయనైతే
వేసగాడు పవన్ కళ్యాణ్. ఆ వేసగాడు ఇలా ఇష్టం వచ్చినట్టు జులపాలు ఎగరేసుకుని ఏదో మాట్లాడుతున్నా, జులపాలు కూడా పీకేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ. అంచేత వాళ్ళు అనగలుగుతున్నారు కానీ తెలుగుదేశం కార్యకర్తలు అనలేరంటే మనం ఇచ్చినటువంటి స్కీముల్లో ఏదైనా చూసుకోండి. అమ్మఒడి ఆ రోజు ఎంత అమౌంట్ ఇస్తానన్నా అమ్మఒడి అలా క్లియర్గా 15,000 ఇచ్చామా లేదా ఆలోచించండి. అలాగే అక్కడ రైతు భరోసా అలాగే వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు ఇచ్చాం లేదు. ఒక్క రూపాయి ఎవరైనా తీసుకోగలిగామంటే ఆయన బటన్ నొక్కాడు, ఇక్కడేమో వీళ్ళు బుక్కాడు, వీళ్ళు ఏమో మిక్కాడు, తర్వాత మనల్ని ఎలక్షన్లో మనల్ని తొక్కియడం కూడా జరిగిపోయింది. అంచేత ఈరోజు బటన్ నొక్కే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో చేపట్టాడు. ఆ బటన్ నొక్కే కార్యక్రమం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు నొక్కితేనే అక్కడ ఉన్న లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా గ్రామాన్ని యూనిట్గా తీసుకునే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత ఇందాక 2.0 అని చెప్పాడు గణేష్ శబాస్ ఆ మాట చెప్పినందుకు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో గ్రామాన్ని యూనిట్గా తీసుకొని బటన్ నొక్కే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యకర్తల చేతుల మీదకే కార్యకర్తల అభిప్రాయం మేరకే ముందుకు వెళ్ళబోతున్నారని మాత్రం మనం చేస్తున్నాం. కారణం ఏంటి? ఎప్పుడైనా చిన్నప్పుడు 3వ సంవత్సరం 2వ సంవత్సరం ఉన్న పిల్లలు పడిపోతేనే తెలుస్తుంది, అమ్మో ఇలా దిగితే పడిపోతాం, గ్లాస్ ఎత్తితే గ్లాస్ పగిలిపోద్దని. అలా ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అందరూ మనవాళ్ళు కదా అని అన్నారు. అమరు చెప్తాడు బాగా దానికి ఎలా మాట్లాడాలనేది. అది అంచేత ఆ విషయం ఆయనకు వదిలేద్దాం. ఇంకా అన్నీ మనం మాట్లాడితే ఇంకా కూర్చోలే కింద నుంచి పైకి చూస్తాం ఇంకా 5 నిమిషాలు అన్నాడని. అంచేత ఏంటంటే ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలైనా సరే ఆ బాధ ఏంటని తెలియ ఒకసారి 2 సార్లు పడాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తెలుసో తెలియక అందరూ మనవాళ్ళు కదా అని బట్టలు నొక్కించాడు. వారు కూడా ఏమో ఈయన 3 ఇచ్చాడు, వచ్చేవాడు 6 ఇస్తాడు కదా అని అనుకుని అవతలవాడు చేస్తారు. కానీ పరిస్థితులు అలా ఉండవు. ఇంకా ఎప్పుడు కూడా ఆ కార్యక్రమాన్ని మీ చేతుల మీద చేయాలని ఆలోచించే ఈ రోజు ఏంటంటే సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఒకటి కూడా అమలు చేయలేదు. అన్నదాత అన్నారు, అది అనాథదాత చేస్తారు. నిరుద్యోగ భృతి అన్నారు, ఆ నిరుద్యోగ భృతి ఏమో మృతి అయిపోయింది. ఒక్కడ కూడా 3,000 ఇవ్వలేదు. 20,000 మందికి 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు చూపిస్తానన్నాడు. ఆ లచ్చలు ఏమున్నాయో తెలియదు కానీ ఆ మేనిఫెస్టోలో మచ్చలు అయితే మాత్రం అలా క్లియర్గా కనిపించున్నాయి తప్ప ఎవరికి లచ్చలు రాలేదు. మరి ఇలాంటివన్నీ కూడా అబద్ధాలు చెప్పినటువంటి మోసగాళ్ళని అలాగే ఇలాగా దొంగ పనులు చేస్తున్నారు దొంగనా కొడుకుల్ని వీళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పే విధంగా మీరు బయటికి ఇప్పటి వరకు ఎలాగైతే చక్కగా గణేష్ని ఆదరించారో పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏదైనా సరే మీ వెంట ఉంటుందని, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట నడుస్తుందని, ఎవరికి ఏ కార్యకర్తకు వచ్చినా సరే మీకు అండగా మేము అందరూ కూడా ఉంటామని మరొకసారి గట్టిగా భరోసా ఇస్తూ గట్టిగా మాట చెప్తూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు పిన్నలకు చిన్నలకు అన్నదమ్ములకు అక్క చెల్లెలకు పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నారు. జై హింద్, జై జగన్. సోదరులు సహచరులు మాజీ శాసనసభ్యులు అన్నయ్య గణేష్ గారు, సమావేశానికి విచ్చేసినటువంటి అలాగే మన అనకాపల్లి పార్లమెంటు పరిశీలకులుగా నియమించబడినటువంటి సీనియర్ నాయకురాలు మాజీ శాసనసభ్యులు అమ్మ హైమావతి గారు, పార్టీ సీనియర్ నాయకులు ఎర్రపాత్రుడు గారు, పెద్దలు సన్యాసపాత్రుడు గారు, ఇందాక చెప్తాను ఫస్ట్ చెప్తాను, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు, సమావేశానికి పెద్ద ఎత్తున దాదాపు అన్ని పంచాయతీల నుంచి విచ్చేసినటువంటి పార్టీ శ్రేణులకు, అభిమానులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. బహుశా మన అనకాపల్లి జిల్లాలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని గత నెల 29వ తారీఖున అనకాపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. తర్వాత 6 నియోజకవర్గాలు జిల్లా స్థాయి కార్యక్రమం తర్వాత 6 నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేశాం. నియోజకవర్గాల సమావేశాలు కూడా పూర్తవుతూ ఉన్నాయి.
7 నియోజకవర్గాల్లో అత్యంత వైభవంగా ఘనంగా జరిగినటువంటి నియోజకవర్గం ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం అని చెప్పడానికి ఏ రకమైనటువంటి సందేహం లేదు. అది కూడా ఇందాక సమావేశం మొదలైన దగ్గర నుంచి చూస్తున్నా. అంటే నేను దాదాపు తాళ్లపాలెం దగ్గర ఉన్నప్పుడు ఫోన్ చేస్తే సమావేశం అప్పటికే మొదలైంది. చాలామంది అప్పటికే మాట్లాడుతూ ఉన్నారు. నేను వచ్చి దాదాపు గంటంపావు అయింది. ఇందాక నేను చూస్తున్నా, ఎవరన్నా కొంతమంది అన్నా సమయం అయిపోతుంది, చంద్రబాబు నాయుడు నేర్పించినటువంటి పాలు పితకడం సమయం అయిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో అని చెప్పి చూస్తుంటే ఎవరూ కదలట్లేదు. అంటే పార్టీ మీద సంవత్సర కాలంలో అధికారం పోయినా సరే మళ్ళీ తిరిగి ఎలా అధికారంలోకి రావాలన్నటువంటి కసి ఈరోజు మీ అందరిలో కనబడతా ఉంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో చాలా కసిగా పనిచేశాం. ముఖ్యంగా కార్యకర్తలు 2014లో ఆ రోజు కూడా గణేష్ 2200 2300 ఓట్లతో ఓడిపోయాడు. అప్పటికే చెమటలు పట్టేశాయి. ఏదో బాధపడి గెలిచారు. మళ్ళీ తిరిగి కసితో పనిచేశారు. ఏ సమావేశం పెట్టినా, ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా, ఆ రోజు కూడా నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా సరే చాలా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు సమీకరించి చాలా బలంగా పనిచేసేవాడు. 2019 వచ్చేసరికి మీరు కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి మీరు కూడా తపన పడ్డారు. ఆ తపనకి దాదాపు 30,000 మెజార్టీని ఆ రోజు గణేష్కి ఇచ్చారు. 2024కి వచ్చేసరికి వాస్తవానికి 2019లో ఎంత కసిగా పనిచేశారో మీరు 2024కి వచ్చేసరికి మీరే కాదు, రాష్ట్రంలో మన పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అంత కసితో పనిచేయలేదు. ఎందుకంటే అప్పటికే 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, అందులో మనకు కూడా పెద్ద పని లేదు కదా అనుకున్నారు మీరు. ఇందాక సోదరు గిరి మాట్లాడి చెప్పాడు, వాలంటీర్లు ఉన్నారు కదా, మనకేం పని ఉంది, వాళ్ళు చూసుకుంటారు కదా, పథకాలన్నీ ఆలయించినప్పుడు ఓట్లు కూడా ఆలయించుకుంటారు కదా అనుకున్నారు మీరు అందరూ. కానీ మిగిలిన నియోజకవర్గాలతో కంపేర్ చేస్తే మీరు కాస్త కష్టపడి ఉంటారు. అందుకనే 20,000తోనే పోయాడు గణేష్. నాకు తెలిసి ఉమ్మడి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తక్కువ మెజారిటీ వచ్చింది ఆయనకే. ఈయనకి ఒక 40, నాకు ఒక 90, ఇలాగా పోటాపోటీగాను. అంటే మరి తోడు ఉండాలి కదా నాకు, అందుకని నిన్నెత్తుకొని తిప్పుతున్నాను. ఇప్పుడు చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని అన్నాడు, నేను ఇప్పుడు ఆయన ఎత్తుకొని నేను తిప్పుతున్నాను. అలాగా ఆ రేంజ్లో పోయాయి సీట్లు. మరి సంవత్సరంలోనే ఇంత మార్పు ఎలా వచ్చింది? మళ్ళీ ఇంత కసి ఎలా వచ్చింది? మళ్ళీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి కసి మళ్ళీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలా వచ్చిందనంటే సంవత్సర కాలంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. 7-8 నెలల క్రితం సోదరులు శ్రీనన్న రాష్ట్రం అంతా చూసింది కార్యక్రమం. ఏ రకంగా ఆ ఇంటి మీదకి వచ్చి ఆ ఇల్లు కొట్టేసి ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో, అక్రమంగా మన నాయకుల మీద కేసులు పెట్టారో, ఇవన్నీ కూడా ఒకటి ప్రతి నెల జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల్లో తెలియనటువంటి ఒక సమైక్యత, ఐక్యత రావడం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి కసి పెరిగిపోవడం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అయినా వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యకాలంలో 2-3 కార్యక్రమాలకి, ప్రకాశం జిల్లాలో ఒక కార్యక్రమం, పల్నాడులో ఒక కార్యక్రమం, మన చిత్తూరులో ఒక కార్యక్రమం అయితే ఎంత జనం వచ్చారు చూశారు కదా. ఏ ఒక్కరిని కూడా జన సమీకరణ చేసి డబ్బులు ఇచ్చి బళ్ళు పెట్టి తీసుకొచ్చినటువంటి ఒక్క కార్యక్రమం కూడా 3 కార్యక్రమాల్లో కూడా జరగలేదు. కేవలం ఆయన మీద అభిమానం, ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే ఈరోజు లక్షలాది మంది, వేలాది మంది
ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నట్టు నడుస్తూ ఉన్నారు. బహుశా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి పనిచేశాడు. కానీ ఎప్పుడు కూడా ఈసారి వచ్చినటువంటి వ్యతిరేకత, ఇంత తక్కువ సమయంలో వచ్చినటువంటి వ్యతిరేకత గతంలో చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేసినాడు ఎప్పుడు రాలా, మొదటిసారి ఇది. ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇప్పుడు ఆయన పరిపాలన మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం చూసి, ఏమీ అడగకుండానే మనకి ఇంత పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు కానీ జగనన్న మనం అడగకుండా అన్నీ పెట్టాడు. మరి 3 సార్లు ఒక్కసారి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు 2,75,000 కోట్ల రూపాయలు కార్యక్రమాలు చేస్తే మరి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఇంకెంత ఇచ్చేస్తాడు అనుకున్నారు. అందులో ఇవన్నీ మేనిఫెస్టోలు ఇవన్నీ తీసుకొచ్చేసరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నాడు. 18 సంవత్సరాలు ఉన్న మహిళలకి 1,500 అన్నాడు. ఆడవాళ్ళందరికీ బస్సు అన్నాడు. ఇంట్లో వంటలు చేసుకున్న వాళ్ళందరికీ గ్యాస్ అన్నాడు. చదువుకున్నటువంటి నిరుద్యోగులకి భృతి అన్నాడు. ఇన్ని కార్యక్రమాలు చెప్పేసరికి అమ్మో చేస్తాడేమో అనుకున్నారు. తీరా సంవత్సరం అయిపోయింది, 14-15 మాసాలు అయిపోయింది అధికారంలోకి వచ్చి. ఏ ఒక్కటి చెయ్యాలన్నటువంటి తపన లేదు, చేయకపోతే జనం ఏమనుకుంటారు అన్నటువంటి బాధ లేదు ఆయనకి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు కదా ఒకసారి ఎన్నికలు వస్తాయి, ఇప్పటికే అధికారంలోకి వచ్చేసాం, మరో 3.5 సంవత్సరాల తర్వాత కదా ఎన్నికలు, అప్పుడు చూసుకుందాంలే అని చెప్పి అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. అవన్నీ జరిగే పనులు కాదు. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, అది స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, లేదా రేపు 2027లో వచ్చేటువంటి జమిలీ ఎన్నికలు కానివ్వండి, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అనేటువంటి ఒక మెసేజ్ని ఇప్పటికే రాష్ట్రంలో పేదవాడు ప్రభుత్వానికి ఇస్తా ఉన్నాడు. అందుకని ఈ ఫ్రస్ట్రేషన్ చంద్రబాబు నాయుడికి. నిన్న మొన్న మీరు చూశారు, పేరెంట్ టీచర్ మీట్ అట వెళ్ళారు కదా మీ అందరూ కూడా. చాలామంది మన సర్పంచ్లు వాళ్ళు ఉన్నారు ఇక్కడ, చాలామంది గ్రామాల్లో స్కూల్స్లో పేరెంట్ టీచర్ మీట్ అని చెప్పి పెట్టాడు. దానికి ఒక సినిమా అక్కడ చూసాం, ఎక్కడ తండ్రి కొడుకులది. ఆయనేమో పిల్లలతో టేబుల్ మీద కూర్చుంటాడు బెంచ్ మీద, ఈయన ఇక్కడ క్లాస్ పీకుతుంటాడు. తల్లికి వందనం నా కొడుకు ఆలోచన నుంచి పుట్టింది అని చెప్పి చెప్తున్నాడు. కనీసం సిగ్గు ఉండాలి కదా. ఎంత తాడి చెట్టు అంత ఎదిగావు, 75 సంవత్సరాల వయసు వచ్చింది, 4 సార్లు ముఖ్యమంత్రి. పసిపిల్లలతో మాట్లాడినప్పుడు అబద్ధాలు చెప్పకూడదు అనేటువంటి కనీస జ్ఞానం ఉండాలి కదా. నీ కొడుకు కనిపెట్టాడు అమ్మఒడి. నీ కొడుకు కాదు, నీ మొగుడు జగన్మోహన్ రెడ్డి కనిపెట్టాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మచ్చుక్కి ఒక్కటి చెప్పు, 4వసారి ముఖ్యమంత్రి కదా, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే గుర్తొచ్చేటువంటి ఒక్క పథకం చెప్పమనండి. అది కూడా మనం పెట్టాం పేరు, ఆ పేరు కూడా ఆయన పెట్టుకోలేదు, అది కూడా మనం పెట్టాం. అన్ని మనం పెట్టినవి అవన్నీ. అదే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తురానటువంటి పథకాలు ఈరోజు రాష్ట్రంలో ఉంటే, అదే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, 104, 108. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే 30 పథకాలు. అమ్మఒడి, చేయూత, ఆసరా. అంటే చివరికి నీకు పుట్టని బిడ్డకు కూడా నువ్వే పేరు పెట్టుకునేటువంటి రకంలా తయారయ్యావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. అక్కడ కూర్చున్న బెంచీలు కూడా నువ్వు ఇచ్చినవి కాదు. నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిసి కూర్చొని చెప్తున్నటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో, అందులో మీరు కూర్చున్నటువంటి బెంచీలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బెంచీలే అనేటువంటి విషయాన్ని, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ వెనకాల కనబడుతున్నటువంటి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, పిల్లలకి డిజిటల్ విద్యను అందించాలని చెప్పి ఆలోచన చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి
జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, ఆ పిల్లలు వేసుకున్నటువంటి యూనిఫామ్లు, ఆ పిల్లలు తీసుకొస్తున్నటువంటి పుస్తకాలు, అసలు ఈ రాష్ట్రంలో 75 సంవత్సరాల తర్వాత పిల్లల చదువులో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని చెప్పి కలలుగన్నటువంటి ఏకైక నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. 45,000 పాఠశాలలు ఈ రాష్ట్రంలో ఉంటే వాటిని అన్నింటినీ బాగు చేయాలి, 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పి ఇన్ని కార్యక్రమాలు చేస్తే దాని మీద కూడా నీ పేరు రాసేసుకుంటావు. నువ్వు రాసుకుంటే అవి ఎవరు ప్రజల్లో గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితులు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తే నానా మాటలు మాట్లాడారు. అలాగని చెప్పి సర్వే పెడితే 99% మంది తల్లిదండ్రులు మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పారు. తప్పుడు రాతలు రాశారు. కొన్ని పత్రికల్లో అయితే విషం చిమ్మారు. మరి ఇప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి హిందీ మా పెద్దమ్మ భాష, ఇంగ్లీష్ ఏమో మా పిన్నమ్మ భాష అని చెప్తా ఉంటే ఏం చేస్తున్నాయి పత్రికలు, టీవీలు? పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి ఇన్ని పథకాలు ఇస్తే ఇదే చంద్రబాబు నాయుడు జనంలో ఏమి తీసుకెళ్ళాడు? ఆ డబ్బు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిదా? వాళ్ళ అమ్మ మొగుడుదా? ప్రజల డబ్బే కదా ప్రజలకు ఇస్తున్నాడు అన్న. మరి ఇప్పుడు కూడా ప్రజల డబ్బే కదా నీ అమ్మ మొగుడుదా? మరి నువ్వెందుకు ఇవ్వట్లేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పనిచేస్తుంటే మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి మరి అదే డబ్బు మరి ఈయన కూడా పంచాలి కదా. మరి ఎక్కడ దాశాడు ఆ డబ్బు అంతా సంవత్సరంన్నర నుంచి? మళ్ళీ 1,65,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు సంవత్సరం 13 మాసాల్లో. 13 మాసాల్లో 1,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్కడికి రూపాయి ఇవ్వలేదు. అది గొప్పతనం చంద్రబాబు నాయుడు. మనం 3.5 లక్షలకు అప్పు చేసాం, 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసామని చెప్పి ప్రపంచం అంతా చాటేశారు. శ్రీలంక అయిపోతుంది, కంబోడియా అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుందని. మనం 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2,75,000 కోట్ల రూపాయలు పేదవాడికి పంచాం. మరి నువ్వు 1,65,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఎవరికి ఏ రూపాయి పంచావు ఒక్కసారి లెక్కలు చెప్పు. సంవత్సరంలో మళ్ళీ 5 సంవత్సరాలు వేసారు. మహానుభావుడు ఎంత చేసేస్తాడో ఏటో. ఇన్ని కార్యక్రమాలు చేసి ఇన్ని తప్పులు చేసి మళ్ళీ తిరిగి ఏదన్నా అంటే భూస్థాపితం చేసేస్తానంటాడు. ఎవరిని చేసేస్తావు భూస్థాపితం చేస్తే? జగన్మోహన్ రెడ్డినా? 130 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ సోనియా గాంధీకే తరం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయడానికి. అప్పుడేం సోనియా గాంధీ ముఖ్యమంత్రి ఏం కాదు, దేశాన్ని పరిపాలించేది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు తిరగబడితే ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి బయటికి రాకూడదని చెప్పి చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఉనకలేదు బెనకలేదు. ఆ పోరాట పటిమికి కారణమే ఈరోజు ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు వచ్చి భూస్థాపితం చేస్తాడట. ఏడు చేస్తాడు మరి? నువ్వు కాదు కదా, నీ కొడుకు కాదు కదా, నీ తండ్రి నీ తాత దిగొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయడం కూడా నీ వల్ల కాదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. సరే, ఓడిపోయినంత మాత్రాన ఏదో 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 అయిపోయిందని చెప్పి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనమేం తప్పు చేసి ఓడిపోలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టి ఓడిపోలేదు. పేదవాడికి మంచి చేసి ఓడిపోయాం. మన ఓటమిలో కూడా గెలుపుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పేదవాడికి మంచి చేశామనేటువంటి ఆ సంతృప్తి మనలో ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ఎవరినన్నా ఒక్కని చెప్పనండి, గ్రామాల్లోకి మనం వెళ్తాం కదా రేపటి నుంచి, చెప్పనండి ఎవరన్నా మీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మీరు ఇచ్చినటువంటి పథకాల్లో ఫలానా అవినీతి జరిగిందని చెప్పి ఒక్కని చెప్పనండి. ఎవరి తరం కాదు. ఈరోజు అదే గ్రామాల్లో వెళ్తున్నటువంటి సచివాలయాలు, ఆ రైతు భరోసా కేంద్రాలు, ఇవన్నీ మనం తీసుకొచ్చినటువంటి వ్యవస్థలు. ఈరోజు వాటితోనే పనిచేస్తున్నావు కదా. మనం యోగాంధ్ర అని చెప్పి ఆసనాలు వేసావు కదా, ఎవరితో చేయించావు?
ఆ సచివాలయ స్టాఫ్తోనే కదా చేయించావు. సచ్చినోడికి బతికినోడికి అందరికీ సర్టిఫికేట్లు ఇచ్చావు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చచ్చిపోయినోడికి కూడా సర్టిఫికేట్ యోగా చేసినాడు సభాసనం వేసినందుకు. ఓన్లీ పబ్లిసిటీ, నిత్యం పబ్లిసిటీ. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోయినా పర్వాలేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగావకాశాలు లేకపోయినా పర్వాలేదు, తండ్రి కొడుకులు పబ్లిసిటీకి మాత్రం ఎక్కడ తక్కువ రావడానికి వీల్లేదు. కేవలం మార్కెటింగ్ పబ్లిసిటీ దీంతోనే ఈరోజు రాష్ట్రాన్ని దివాలా తీసేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చేసాడు. ఈరోజు మెడికల్ కాలేజ్ ఇందాక పెద్దలు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఆ రోజు అనకాపల్లికి జిల్లా హెడ్ క్వార్టర్ ఇచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ కూడా అనకాపల్లికి తీసుకొని వచ్చాం. తీసుకొని వస్తే కొన్ని కోర్టు కారణాల వల్ల కోర్టులో ఎవరో పిటిషన్ వేశారని చెప్పి కొన్ని రోజులు ఆగిపోతే దాన్ని సాగ్గా మీ ఎమ్మెల్యే గారు తీసుకొని ఆ రోజు వీళ్ళు కలిసి వెళ్ళి అడగడం. ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారితో నేను కలిసి హెలికాప్టర్లో వెళ్తుంటే ఇలా అడిగాను, సార్ మళ్ళీ గణేష్ వచ్చేది అడిగినట్టున్నాడు, మళ్ళీ అనకాపల్లి నుంచి ఇచ్చాం కదా, అనకాపల్లి నుంచి మళ్ళీ నర్సీపట్నం మారిస్తే బాగోదేమో సార్ అన్నాను. జిల్లా హెడ్ క్వార్టర్ నీకే కావాలి, జిల్లా మంత్రి నీకే కావాలి, హాస్పిటల్ నీకేనా, పాపం గణేష్కి ఏదో ఇవ్వాలి కదా, గణేష్కి ఇచ్చేద్దాం అన్నాడు. మరి ఇంకేం మాట్లాడలేకపోయాను. కొన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మొదలు పెట్టాం. డిసెంబర్ 30 అనుకుంటా 2023, 22-23 డిసెంబర్ 2023 జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే రోడ్లో మనం సమావేశం పెట్టుకొని దానికి పునాదులు వేసి కార్యక్రమం మొదలు పెడితే మధ్యలో ఆగిపోయింది ప్రభుత్వం మారిన తర్వాత. ఈరోజు అదే ఎన్సీసీ కంపెనీని మొత్తం ఖాళీ చేసి వచ్చేయమన్నాడట. మీరేం కట్టాల్సిన పని లేదు, ప్రజలు వాళ్ళకి ఏదైనా జబ్బు వస్తే సస్తారు, నువ్వేం కాలేజీలో హాస్పిటల్ మీరు కట్టాల్సిన పని లేదు, మీ కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వను నేను, నీకు ఏదైనా పనులు చేసుకోవాలనుకుంటే అమరావతి చేసుకో తప్ప నువ్వు ఎక్కడ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ కట్టాల్సిన పని లేదని చెప్పి వెనక్కి పిలిచాడు. వాళ్ళు పత్రికా మిత్రులు ఉన్నారు, మీ అందరూ రాయండి, ప్రజలకు తెలియాలి. 550 కోట్ల రూపాయలు పెట్టి ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ని, ఒక మెడికల్ కాలేజీని వెనుకబడి ప్రాంతమైనటువంటి నర్సీపట్నానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దాన్ని ఈరోజు తప్పించి తీసుకుపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి రాయాల్సినటువంటి బాధ్యత, ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత పత్రికా మీడియా సోదరుల మీద ఉంది. అటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తే దాన్ని చెడగొట్టేటువంటి కార్యక్రమం ఇదే కాదు. మొత్తం 17 మెడికల్ కాలేజీలు, అదృష్టవశాత్తు 5 కాలేజీలను ఓపెన్ చేశాం. మరికొన్ని కాలేజీలు ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయి. కొన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి కొన్ని కాలేజీలు మిగిలిపోతే వాటన్నిటిని కూడా ఇంక మనం పూర్తి చేయాల్సిన పని లేదు. ఎవడన్నా ప్రైవేట్ వాడు వస్తే ఇచ్చేసేయండి, లేకపోతే ఎక్కడ ఉన్నట్టు అక్కడ వదిలేసేయండి అని చెప్పినటువంటి నాయకుడు ఒక నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సిగ్గుపడాలి మనందరం కూడా. ఓట్లేసినటువంటి మనం, ఓట్లేసినటువంటి ప్రజలు ఇటువంటి నాయకుడు ఎన్నుకున్నందుకు ఈ రాష్ట్రం మనం సిగ్గుపడడం తప్ప మరొకటి చేయలేము. మరి ఎంత సీనియర్ నాయకుడు 6 సార్లు 7 సార్లు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ రాష్ట్రానికి సభాపతి అంటే ఎవరెవరు ఎలా బూతులు మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడిస్తుంటాడు, ఈయన కోచింగ్ ఇస్తుంటాడు అన్నమాట. మరి అంత సీనియర్ నాయకుడు కదా, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక మెడికల్ కాలేజ్ వస్తే అది వెళ్ళిపోకుండా ఆపడం మీ బాధ్యత కదా? ఆ బాధ్యత మీరు తీసుకోరా? లేదా మనకు సభాపతి కుర్చీ ఇచ్చాడు కాబట్టి మనం ఏం మాట్లాడడానికి వీలు లేదని చెప్పి ఆ సభాపతి కుర్చీ మీద ఎలా కూర్చున్నారు, ఇప్పుడు కూడా అలాగే కూర్చున్నారా? అప్పట్లో మీ అందరికి తెలుసు, మనల్ని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేవాడు పెద్ద ఆయన. నాకన్నా వయసులో పెద్ద, మా నాన్నగారితో పాటు పనిచేశారు. మా నాన్నగారి చేతిలో ఒకసారి ఓడిపోయాడు ఆయన. మొన్న పెందుర్తిలో పరవాడలో అనుకుంటా ఒక కల్తీ మద్యం మన మీద ఎంత ప్రచారం చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మందు అమ్మేస్తున్నాడట, మందు తాగిస్తే ప్రాణాలు పోతున్నాయట అని. అది కూడా ఒక ఎన్నికల హామీలకి, మంచి మందు అమ్ముతాం, మీకు క్వాలిటీ మందు అమ్ముతాం, నాణ్యమైన మందు అమ్ముతాం, మీరు తాగితే మీ ఆయుష్ పెరిగిపోతుంది అని చెప్పి అవి కూడా చెప్పి ఆటలతో తాగుబోతులతో కూడా ఓట్లు వేయించుకున్నాడు. తీరా ఇప్పుడు చూస్తే అక్కడ ఒక కంపెనీ పెట్టేసాడు ఒకడు,
మీ ఎమ్మెల్యే గారి శిష్యుడు కంపెనీ పెట్టాడు, రుత్తల రామని మాకవరపాలెనికి సంబంధించినోడు. ఆ తర్వాత తెలిసింది ఈయన శిష్యుడని. అక్కడ ఒక మిషనరీ, దానికి ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టేసి దాని నుంచి మందు తయారు చేయడం, దానికి బ్రాంచ్లు ఏమో యలమంచిల్లో ఒకటి, దీని అందరికి హెడ్ క్వార్టర్ ఏమో హోమ్ మినిస్టర్ గారు కాన్స్టిట్యున్సీలో హెడ్ క్వార్టరు, దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా మీ లోకల్ స్పీకర్ గారు. ఈ కల్తీ మద్యం అమ్మి పట్టుకుని అన్ని ఎక్కడ రిమాండ్లో ఉన్నాడా లేదా, అది ఏమయ్యాడో కూడా తెలియదు. మనం అప్పట్లో చెత్త మీద పన్ను వేసామని చెప్పి ఏమని తిట్టాడు మనల్ని. నాకు అలా అనడం ఇష్టం లేదు. ఇలా పత్రికా మిత్రులు, సార్ మీరు అలా అన్నారట, తప్పు కదా సార్ అని చెప్పి ఎవరో అడిగారు పాపం. ఇలా ప్రెస్ వాళ్ళు ఎవరో మీడియా మిత్రులు అడిగితే నేనేమన్నాను, ఇంగ్లీష్లో చెప్పాడు. నేనేమన్నాను, మై సన్ అన్నాను, వేస్ట్ మై సన్ అన్నాను అన్నాడు. మరి నువ్వు కల్తీ మద్యం అమ్మినటువంటి నిన్నేమనాలి చెప్పండి, అక్కడికి వినబడాలి చెప్పండి. ఇప్పుడే ఇందాక మాకు ఎదురైపోయాడు, వెళ్ళిపోతున్నాడు పాపం, మీ మాటలన్నీ ఎక్కడ వినబడతాయని చెప్పి. కల్తీ మద్యం అమ్మినటువంటి ఈ నా కొడుకుల్ని ఏమనాలి అనాలా లేదా? కల్తీని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? కల్తీ కల్తీ అంటే డూప్లికేట్ అనొచ్చు, లేకపోతే ఫేక్ మై సన్స్. వీళ్ళు మాట్లాడి వీళ్ళు చెప్పి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు కల్తీ, చేస్తున్నటువంటి పనులు కల్తీ, వాళ్ళు మన మీద పెడుతున్నటువంటి కేసులు కల్తీ, ఇన్ని కల్తీ పనులు చేస్తున్న వీళ్ళు మనల్ని మాట్లాడుతూ ఉంటే ఎంత అన్యాయంగా ఎంత అక్రమంగా మన మీద కేసులు పెట్టి ఎన్ని రోజులు పెడతావు, ఎన్ని చేస్తావు అంటే ఎద్దెప్పుడు ఒకవైపు పడుకుంటుంది అనుకుంటున్నావు ఏంటి నువ్వు? 3.5 సంవత్సరాలు మాత్రమే. మళ్ళీ రేపు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా మళ్ళీ ఇందాక పెద్దలు చెప్పినట్టు జగనన్న 2.0 ఈసారి రాష్ట్రంలో కార్యక్రమాలకు కానీ సంక్షేమ పథకాలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడు. ఈ రాష్ట్రంలో కార్యకర్తలు మాత్రమే బటన్ నొక్కుతారు అనేటువంటి విషయాన్ని మన అన్న జగనన్న మాటగా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పొరపాట్లు జరిగిపోయినాయి, మళ్ళీ అటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం, మళ్ళీ అటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం. గ్రామాల్లో మీకు గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి బాధ్యత తీసుకుంటాం. మళ్ళీ మీకు పాత రోజులు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు ఏ రకంగా స్వర్ణాంధ్రని మన అందరికీ అందించాడో మళ్ళీ ఆ రకమైనటువంటి పరిపాలనని మీ అందరికీ 2029 నుంచి 34 వరకు తీసుకొచ్చేటువంటి బాధ్యత పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇందాక సోదరుడు గణేష్ మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడు. పార్టీ నిర్మాణం వీటన్నింటిలో మీరు నెంబర్ 1, ఇంకేం తేడా లేదు. రేపు 2029లో కూడా అనకాపల్లిలో గెలిచేటువంటి మొట్టమొదటి సీటు కూడా నర్సీపట్నమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇది నేనేదో ఈరోజు ఈ సభలో మీ ముందు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట కాదు. మేము గతంలో అనేక సందర్భాల్లో గత వారం 10 రోజులుగా తిరుగుతున్నప్పుడు మాలో మేము మాట్లాడుకున్నటువంటి మాటగా చెప్తా ఉన్నా. అంత బలమైనటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది. ఏ కష్టం వచ్చినా ఆ కష్టాల్లో కార్యకర్తలకు అండగా నిలబడేటువంటి నాయకత్వం ఉంది. నేను గణేష్ని ఒకటే కోరుతా ఉన్నా, నీకు ఈ మధ్య ఒంట్లో బాగోట్లేదు, మనందరికీ కావాల్సినటువంటి వ్యక్తివి, పార్టీకి అంతకంటే కావాల్సినటువంటి వ్యక్తికి, జగనానికి నువ్వంటే అమితమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తివి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి పెద్దలు చెప్పారు. నువ్వేం కష్టం లేదు, నీకు ఎదిగినటువంటి కొడుకులు కూడా 2 ఉన్నారు. నీకు ఏదైనా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, ఏదైనా అవసరమైతే వాళ్ళని పంపించు. నేను చూస్తున్నాను కదా, వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళు కూడా సరే, ఒకరు సినిమానా, ఒకరు పోనీ పాలిటిక్స్, ఏదున్నా సరే నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీది. ఆరోగ్యం బాగా చూసుకోవాలి. నిన్ను కాపాడుకునేటువంటి దానికి ఇంతమంది కార్యకర్తలు, నాయకులు ఇంతమంది వేదిక మీద ఉన్నారు.
నువ్వు ఏది ఎమర్జెన్సీ లేదు, నువ్వు నీకు టైఫాయిడ్ వచ్చినా, డెంగ్యూ వచ్చినా, చికెన్ గున్యా వచ్చినా, ఏదైనా ఆపరేషన్ చేసినా దేనికన్నా నువ్వు మీటింగ్ తయారైపోతాగా. సమయం తీసుకో, ఏమి ఇబ్బంది లేదు, కంగారు లేదు, ఇంకా సమయం ఉంది. ఈ ప్రభుత్వం వల్ల నువ్వేం పెద్ద కష్టపడాల్సినటువంటి పని లేదు. రేపు ప్రజలే వచ్చి నిన్ను మళ్ళీ ఎమ్మెల్యేని చేసుకునేటువంటి బాధ్యత ప్రజలే తీసుకుంటారు. అంత మంచివాడివి, మృదు స్వభావి. ఈ మధ్య కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు కానీ ఇదివరకు అది కూడా మాట్లాడేవాడు కాదు. చాలా మంచివాడు, మనసు మంచిది. తప్పకుండా రానటువంటి కాలంలో అందరం కలిసికట్టుగా, నేను వేదిక మీద ఉన్నటువంటి నాయకులను కూడా కోరేది ఒక్కటే, గ్రామాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా 104 పంచాయతీలు, 101 పంచాయతీలు, లేదా 28 మున్సిపల్ వార్డులు, ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ కార్యకర్త కష్టం వచ్చినా 101 పంచాయతీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళేటువంటి బాధ్యతలు తీసుకోండి. ఏ గ్రామంలో ఎవరికి కష్టం వచ్చినా అన్ని గ్రామాల వాళ్ళు, కనీసం మండలంలో ఉన్నటువంటి నాయకత్వం అన్న అక్కడికి వెళ్ళేటట్టు చూసుకోండి. మనల్ని చూసి ప్రతిపక్షం భయపడాలి. మనకి ఏదైనా కష్టం వస్తే వీళ్ళంతా ఏకం అవుతున్నారు, ఈ కుటుంబం అంతా ఏకం అవుతుంది అనేటువంటి భయం ప్రతిపక్షంలో కల్పించేటువంటి బాధ్యత తీసుకోండి. మీకేదన్నా కష్టం వస్తే, మండలాల్లో కష్టం వస్తే గణేష్ ఉన్నాడు, జిల్లా స్థాయిలో మేమున్నాం, మా పైన సత్యబాబు గారు ఉన్నారు, పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరిని చూసి భయపడాలి మనం? ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనని ఎదిరించేటువంటి శక్తి మన అందరిలో ఉంది. ఎవరికైనా గట్టిగా చెప్పేటువంటి ధైర్యం మాలో ఉంది. మిమ్మల్ని కాపాడుకునేటువంటి శక్తి ఉంది. మీకు ఏదైనా ఆపద వస్తే అండగా నిలబడేటువంటి ధైర్యం మా అందరిలో ఉంది. ఎవరు దేనికి భయపడాల్సినటువంటి పని లేదు. ఎవరికి ఏ కష్టం వచ్చినా పార్టీ నాయకత్వం మీకు తోడుగా ఉంటుందనేటువంటి మాటని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా రేపు రానటువంటి 15 రోజులు ఈ మండల మీటింగ్లు కూడా ఈ వారంలో పూర్తి చేస్తే 20వ తారీఖు నుంచి 5వ తారీఖులో 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై